మీరు నాన్ వెజ్ తినొద్దు అంటారు, ఇంకొకరేమో నాన్ వెజ్ తినాలంటారు, కాఫీ తాగమంటారు, నెక్స్ట్ డే అదే పేపర్లో కాఫీ తాగొద్దు అంటారు. ఏం తినాలి, ఏం బతకాలి సార్? తెల్లారు లేస్తే ఇదే. సిటీలో ఉండే వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండేది. డీప్ విలేజెస్ లో రైస్ ఈక ముందర సార్ తెల్లనం తింటే మేము అసలు పని చేయలేము సార్, మీరు ముద్ద ఇండి అనేవాళ్ళు. మరి ఏంటి, ఎవరు ఇల్లిటరేట్? చదువుకున్నాడు ఇల్లిటరేట్ అనమాట. 80% జనాలకి ఫ్యాటీ లివర్ ఉందంట. ఆదివారం పొద్దునే పోయి బిర్యానీలు చేసి మటన్లు తెచ్చుకొని తినేసి కోడిని మింగేసిన పాములాగా పొట్ట మీద దొర్లి పెప్సీలు దాగి మెట్లు ఎక్కలేకుండా ఉండండి ఆయన, కింద కూర్చొని పైకి లేక ఏం జరుగుతా ఉంది. కూల్ డ్రింక్ యాడ్ కనిపించగానే వెంటనే తాగేస్తారంటున్నారు. అదే మీరు ఇంత చెప్పినా జనరల్ గా ఎందుకని జనాలు పాటించారు? ఏ సెలబ్రిటీ అయినా జొన్న రొట్టి తినండి, నువ్వుల లడ్డు మంచిది మీ కాల్షియం అని ఎక్కడన్నా అడ్వర్టైజ్మెంట్ చూసినారా? తింటాం కానీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండదు, మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయా? ఆవు గిడ్డే తింటుంది, 20 బిడ్డలు కంటది, 10 లీటర్ల పాలు ఇస్తుంది. మనము అన్ని తింటాం, మనకు ఆరోగ్యం లేదు. ఏంటి ఆర్గానిక్ ఎందుకని సార్ ఇంత కాస్ట్లీ ఉంటాయి? ఒక కొబ్బరి బోండా 30 రూపాయలు అంటే నేచురల్ ప్రోడక్ట్ 30 రూపాయలు ఎందుకు? నువ్వు అది తాగితే బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ వచ్చి ఆ మినరల్స్ వచ్చా, హెల్తీగా ఉంటివి. నువ్వు కూల్ డ్రింక్లు తాగితే కిడ్నీలో స్టోన్లు వచ్చా, అది తీపించడానికి ఒకటేసారి 1.5 లక్ష ఖర్చు వచ్చా. ఇవన్నీ ఎందుకు లెక్కరు? హెల్త్ ఈటింగ్ పెరిగినా సరే హాస్పిటల్స్ ఎక్కువ వస్తున్నాయి, వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకని మరి? భూమిని రేప్ చేసి అది 5 టన్నులు ఇచ్చే భూమికి 50 టన్నుల టమాటాలు పండిస్తా ఉన్నారు. వెరీ డేంజరస్. భూమికి మాటలు వచ్చి ఉంటే మనకి ఏం చెప్తాయి? తప్పుడు పనులు చేసి గురువు దగ్గర పోయి, స్వామి చాలా పొరపాటు చేసిన, నేను ఇప్పుడు 100 ఎకరాల్లో అడుగు పెంచాలనుకుంటాను, నన్ను ఏం చెప్తావు స్వామి అంటే, ఎక్కడ అడుగు పెంచాలో నువ్వు అడుగు పెట్టద్దు నాయన, అడిగదే తయారైందినట. ఇప్పుడు మీరు ఏం ఆరోగ్యంగా ఉంటారు, మీరేం చేయకూడదు. చపాతీ తింటే క్యాన్సర్ వస్తుంది అక్కడ చదివా. దే విల్ కీప్ యూ డయాబెటిక్ పర్మనెంట్లీ. ప్రసాద్ గారు నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నా. ప్రకృతి వనం ప్రసాద్ గారి గురించి తెలియని వాళ్ళు ఎక్కువ ఉండరు, అందరికీ తెలుసు మీ గురించి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే సార్, ప్రజలు మీ భాష, మీ యాస, లేదంటే మీ రాగిజావ దగ్గర ఆగిపోయారు. కానీ ప్రకృతి వనం ప్రసాద్ గారి గురించి నేను ఎక్కువ తెలుసుకున్నాను, అది మన ఆడియన్స్ కూడా తెలియాలి సార్. కొంచెం ఆ ప్రకృతి వనం ప్రసాద్ గారి జీవిత ప్రస్థానం ఒక 5 నిమిషాల్లో చెప్పండి. అలాగే ఒక సరదాగా నెక్స్ట్ పాడ్కాస్ట్ అంతా కూడా మీరు ఎప్పుడు షేర్ చేయనివి నాలెడ్జ్ కానీ, అఫ్కోర్స్ ఇది రాగులు మిల్లెట్స్ అన్నీ వస్తాయి, అయ్యే హీరో, కానీ ఒకసారి డిఫరెంట్గా మాట్లాడదామని ఉద్దేశం సార్. సో 2009 ముందర కెమికల్ ఫార్మింగ్ చేసినాము. 85లో ఇంజనీరింగ్ అయిపోయింది బెంగళూరులో. 85 తర్వాత 85 ముందర కూడా సగం రోజులు పొలం పనులే, టమాటాలు, పుచ్చకాయలు, కర్బూజకాయలు, క్రాస్ పాలినేషన్లు, నైట్ టైం పోయి పనులు, కొంచెం సీడ్ ప్రొడక్షన్లు ఇవన్నీ చేసేవాళ్ళము. 85 తర్వాత ఫుల్ టైం వ్యవసాయానికి వచ్చేసి, మా అమ్మేమో నన్ను అర్జెంటుగా వెళ్ళి అమెరికాకి పంపించేయాలనుకోండి. అప్పుడంతా ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళం కదా. మా నాన్నేమో రే నువ్వు అక్కడ బీందుకురా పని చేసి మన పని ఏదో చేసుకొని, ఇక్కడ మనుషులు 100 మంది పని చేస్తూ ఉండరు, పొలము ఆయనకు వెళ్తే అంత బాగుండదు, ఏజ్ అయింది అని మా నాన్న వద్దంటున్నాడు. నాకేమంటే మాకుండే అప్పుడు ప్రాబ్లమ్స్, అగ్రికల్చర్లో పెద్ద రైతులకి పెద్ద ప్రాబ్లం లేకుండా అగ్రికల్చర్ అంతా నీట్గా, అప్పులు లేకుండా, అన్ని బావులు, పాడి పంటలు, సినిమాలు ఉన్నట్లు ఏముండదు. ప్రతి దాంట్లోనే ఇప్పుడు సాఫ్ట్వేర్లో కష్టాలు ఉంటాయి, బిజినెస్లో కష్టాలు ఉంటాయి, ఇండస్ట్రీలో ఉన్నట్లే వ్యవసాయంలో కూడా ఉంటాయి. వ్యవసాయంలో ఇంకొంచెం ఎక్కువ, ఎందుకంటే నేచర్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. వాటికి ఈ కష్టాలు ఎందుకు నువ్వు అని మా అమ్మ పంపించేయాలనుకునింది. మా నాన్న హీ లాక్డ్ మీ అప్ ఇన్ అగ్రికల్చర్. సో దాంతో కొంచెం ఆయన ఐడియాస్, ఆయన ఆ కాలంలో చదువుకున్నాడు కాబట్టి క్రాస్ పాలినేషను, సీడ్ ప్రొడక్షను, ఈ డిఫరెంట్ క్రాప్స్, వీటన్నిటి మీద మాకు కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఉండి, మన బాధలు అంటే మన అప్పులు, ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి ఈ కొత్త రకం పంట వేస్తే, ఈ సీడ్ ప్రొడక్షన్ వేస్తే అని అట్లా ఉండిపోయి గడిచిపోయింది. సో ఈ దీంట్లో 2009లో పాలేకర్తో 7 days కూర్చున్నాక ఆయన మీటింగ్లో సుభాష్ పాలేకర్ గారు, ఒక దేశీ అవతో 30 ఎకరాల వ్యవసాయం అన్నాడు. అరే ఇదేంద్రా, ఒక్క అవతో 30 ఎకరాల వ్యవసాయం, ఎగ్జైటింగ్గా ఉంది కదా. ఇప్పుడు ఏదో కూల్ డ్రింక్ తాగు, ఉల్లాసం, ఉత్సాహము, నువ్వేదో తాగు, బూస్ట్ తాగు, నువ్వు పొడుగు పెరిగిపోతావు, నువ్వు టూత్ పేస్ట్ చేసుకో అంటే అమ్మాయిలు ఎదురు పరిగెత్తి వస్తారు, ఈ క్రీమ్ పూసుకో నువ్వు ఎయిర్ హోస్టెస్ అయిపోతావు. ఇట్లా మ్యాజిక్లకు అలవాటైన హ్యూమన్ సైకాలజీకి అడాప్ట్ అయినా మేము కూడా. సో అదే ఒక్క దేశీయతో 30 ఎకరాల వ్యవసాయం అంటే అరే ఎందుకు కూర్చున్నాం. నేను మా ఫ్రెండ్ మోహన్ రెడ్డిని తిరుపతిలో ఉంటాడు, ఆయన ఎంఎస్ అగ్రికల్చర్. కూర్చున్నాం, విన్నాము, సగం హిందీ అర్థమవుతుంది, అర్థం కాదు. సరే ఎంత చెప్తారు సాయిల్లు. మేము అప్పటికి ఒకరు 20 ఏళ్ళు పైన వ్యవసాయం చేసినాం. వీటిలంతా నార్మల్ కెమికల్ వ్యవసాయమే, డిఏపి, యూరియా, ఎన్పికే, కెమికల్స్ కొట్టు, ఎండోసల్ఫాన్ అయ్యి ఇట్లా పనులే ఉండాము.
సో ఆయన అవేమీ లేకుండానే 10 కిలోల పేడ, 5 లీటర్ల మూత్రము, 2 కేజీల బెల్లము, అంత ఉలవలో పప్పుల పొడి వేసి అంత మట్టి వేస్తే జీవామృతం చేసేస్తే అద్భుతమైన పంటలు పండుతాయి. ఒక ఆవు రోజుకి 10 కిలోల పేడ వేస్తుంది. 30 రోజులకు ఒకసారి ఎకరానికి 10 కిలోల పేడతో జీవామృతం చేసేస్తే సరిపోతుంది అంటే, అరే బాగుందని మళ్ళా పోయినాం ఇంకో దగ్గరికి ఆయన మీటింగ్కి అర్థం చేసుకుందామని. ఎందుకంటే పెద్ద చేంజ్ కదా, కెమికల్ ఫార్మింగ్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ షిఫ్ట్ కావాలంటే బాగా డీప్గా అట్లా ఫౌండేషన్ పడాలి. అంత ఈజీ మారం లేకపోతే. అంటే మాకు ఎగ్జైటింగ్గా ఉండేది. ప్రాబబ్లీ బికాస్ మనం చేసే కెమికల్ ఫార్మింగు, ఈ హై ఈల్డింగు, పరిగెత్తడము, ఖర్చులు ఇన్ని కరెక్ట్ కాదేమో అనిపించి దాన్ని షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో ఉండే రైతులకి అందరికీ ఆయనది బాగుంటుంది. నీకు 5 లేయర్ మెథడ్లో పెద్ద చెట్లు, దాని నీడకు చిన్న చెట్లు, అట్లా 5 లేయర్స్లో కింద అల్లము, నీడకు పెరిగే మొక్కలు, అన్ని రకాల అభివృద్ధిగా బ్యూటిఫుల్గా మమ్మల్ని చెప్తారు. ప్రాక్టికల్గా ఎంత చేయొచ్చు, ఎంత అవుతుందని, బట్ అట్లీస్ట్ థియరీగా కనపడాలి కదా. నువ్వు 36 అడుగులు బ్లాక్లో నువ్వు మొక్కలు వేసుకునేస్తే మీ ఇంటికి కావాల్సిన పండించుకోవచ్చు అంటే బాగా ఎగ్జైటింగ్ ఉండాల. మనమే చేసుకోవచ్చు, కూలోళ్ళు అవసరంలే. ఆర్గానిక్ ఫార్మింగు, నీ దగ్గర ఆవు లేకపోతే గోశాల నుంచి పేడ తెచ్చుకొని వేసేసి భలే ఉంది. సో అట్లా నేను 2009లో అట్లా నేచర్తో కనెక్షన్ వచ్చింది పాలేకర్ ద్వారా. అట్లా ఎప్పుడైతే ఈ న్యాచురల్ ఫార్మింగ్ మీద పోయినామో, ఈ రకమైన జీవన విధానంతో సింపుల్గా బతికేవాళ్ళు, అడవుల్లో ఉండేవాళ్ళు, ట్రైబల్స్, దేశీ విత్తనాలు ఎత్తిపెట్టుకునేవాళ్ళు, డిడిఎస్ సంస్థ, అక్కడ ఆర్డిటి సంస్థ, అట్లా ఇట్లా వాళ్ళందరినీ చూద్దామనిపించేది. వాళ్ళ లైఫ్ స్టైలు అర్థం చేసుకుంటా, నేర్చుకుంటా, ఇంకా చాలా ఉంది నేర్చుకునేది అనుకొని. ఇక్కడ మనం అనుకోండి థియరీ అంతా ఫీల్డ్లో ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే సాయిల్ బాలే. నువ్వు హిమోగ్లోబిన్ హెల్తీగా ఉండేవాడు కొండలెక్కినా తట్టుకుంటాడు, ఎండకు పోతేనే కింద పడిపోతూ ఉంటారు కదా. ఇప్పుడు పిల్లకాయలు ఎండకు పోతే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. జనగణమనడానికి 10 మంది పడిపోయింటాడు, జై అంటే సగం మంది పడిపోయింటారు. వీళ్ళు హిమాలయాలు ఎక్కేది ఎట్లా, కొండలు ఎక్కేది ఎట్లా, వ్యవసాయం చేసేది ఎట్లా, లైఫ్ స్టైల్ ఎట్లా. సో అంత ఫిట్గా ఉండాలా అనే జీవన విధానము కోసం వెతుక్కుంటా పోయే ప్రాసెస్లో ఈ న్యాచురల్ ఫార్మింగు, ఫుడ్ మార్చడము, డైట్ మార్చడము, ఈ జర్నీలో డిఫరెంట్ పీపుల్ కలవడము అవుతా ఉంది. సార్ మీరు ఇందాక న్యాచురల్ ఫార్మింగ్ అని 4 సార్లు మెన్షన్ చేశారు. మీరు చేసేది న్యాచురల్ ఫార్మింగా, ఆర్గానిక్ ఫార్మింగా? ఇప్పుడు అట్లా సపరేట్ చేసే పని ఏమి లేదు. కెమికల్స్ అయిన ఫాము న్యాచురల్ ఫార్మింగ్, దాన్ని ఆర్గానిక్ అనుకుందాము. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎక్స్ప్లాయిట్ అయింది కాబట్టి దాన్ని ఎక్కువ ఆర్గానిక్ అని, ఇన్ఆర్గానిక్ అని టానిక్లు చేసి బాటలు పెట్టి దాన్ని కూడా 2000-3000కి అమ్మేసి దాంట్లో నైట్రోజన్ ఇంకోటి ఏదో కలిపేసి యూరియా కలిపి అది కొడతాడు, చూడు మళ్ళీ ఉంది చూడు అనిపించి. ఇప్పుడు ఎట్లయితే మన మ్యాజిక్ ఈ క్రీమ్ పూసుకొని మళ్ళీ అందంగా కనపడతావు, ఇది అంటే పోయి ఇది వేసుకో పళ్ళు తెల్లగా ఉన్నాయి అని అట్లా మ్యాజిక్ ఉంటే దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్లో మ్యాజిక్ చేసినారు. రెంట్లో తేడా ఉందా న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్లో? అంటే బయట నుంచి ఇన్పుట్స్ ఏమి కొనకుండా చేసుకునేది న్యాచురల్ ఫార్మింగ్ అనుకుందాం. ఏమి వేయరు, ఈవెన్ న్యాచురల్ యూరియా కానీ అలాంటివి ఏమి ఉంటాయి కదా, ఏమి వేయరు. న్యాచురల్ యూరియా అంటే కౌ యూరినే యూరియా, దాన్ని ఇసుకలో వేసి యూరిక్ మన యూరిన్లో కూడా యూరిక్ యాసిడ్. సో దాన్ని కౌ యూరిన్ ఇసుకలో పోస్తా ఉంటే ఇసుక పీల్చుకొని అది యూరియా అవుతుంది. దాన్ని వాడినాం మేము ప్యాడీకి 40 బస్తాలు 42 బస్తాలు అయింది మాకు. అంటే అది వాడిన దానికనే కాదు, జనుము జీలగేసి తొక్కిచ్చినాము, దూరం నాటాము, నీళ్లు తక్కువ కట్టినాము, వరికి కావాల్సిన బేసిక్ థింగ్స్ అర్థం చేసుకొని 4 పంటలు చేసినాము ఒక ఎకరము. అన్నిసార్లు నాకు 42, 38 అట్లా వచ్చింది. సో ఐ థాట్ అరే యూరియాకి ఇన్ని రోజులు ఎందుకు వేసినాము అనే క్వశ్చన్తో ఆ జర్నీ బిగిన్ అయింది. ఈ ప్రాసెస్లో కొన్ని రకాల పంటలు రాకుండా పోవడము, ఫెయిల్ కావడము, విపరీతమైన మందులు కొట్టకపోతే పురుగులు కంట్రోల్ కావు కదా. సో మేము వేసే కషాయాలు మేము సరిగా చేసినామో లేదో డౌట్, షెడ్యూల్ ప్రకారం కొడతాడమో లేదో డౌట్. ఇప్పుడు ఆటం బాంబు వేస్తే హిరోషిమా మీద ఒక 57 లైఫ్ రాదు, గడ్డి కూడా మొలవదు, అది అందరికీ తెలిసిండేదే. మరి ఒక మందు కొట్టేస్తే 15 రోజులు పురుగులు, మనకు మంచి చేసే పురుగులు, తేనెటీగలు, తూనీగలు అన్నీ పోతాయి. కానీ నువ్వు చేసే కషాయము, నువ్వు చేసే వేప కషాయాలు వాటెవర్, అది స్ప్రే చేస్తే అది 1 రోజు ఉంటుందా, 2 రోజులు ఉంటుందా, 2.5 రోజు తర్వాత ఉంటుందా, లేదా వర్షం పడితే ఆ రోజు పోయి మళ్ళీ మనం రేపే కొట్టాలన్నా, రిపెల్లెంట్ అది బట్. సో దాన్ని అర్థం చేసుకొని, దాన్ని మొక్కలతో మాట్లాడి దాన్ని దగ్గరగా అర్థం చేసుకొని, అది ఎందుకు వీక్ అవుతా ఉంది చెట్టు, సాయిల్కి భోజనం పెట్టాల. గ్రీన్ రెవల్యూషన్ 1955-60లో వచ్చినాక స్వామినాథన్ గారు వచ్చి ఇంట్రడ్యూస్ చేసినాక మనము ప్యాడరులని బాగేయండి, మీకు ప్రతి ఇంట్లోన ఆవులు ఉండేటివి,
మేము ఆవులు ఇసిపెడితే మా ఆవులు వేసిన పేడను మేము కలెక్ట్ చేసుకొని ఎత్తుకొచ్చి మా దెబ్బకేసేవాళ్ళం. ఎందుకంటే దెబ్బకేస్తే ఆ దెబ్బ పొలంలోకి పోతేనే పంట పండుతుంది. ఎంత లాజిక్. అట్లే పండించినారు మహాభారత కాలం నుంచి ఆవులు, గో ఆధారిత వ్యవసాయము. అది అప్పుడు ఆ కాలం నుంచి గోవుల కోసం ఫైటింగ్లు జరిగినాయి, యుద్ధాలు జరిగినాయి. ఎందుకు? గోవులు ఉంటే పేడ గ్యారంటీ, ఒకటి ఉంటే ఒకటి గ్యారంటీ ఉన్నట్లు. పాలు గ్యారంటీ లేకపోయినా పేడ గ్యారంటీ. పాలు కొన్ని రోజులు అయిపోతాయి కదా, ప్రెగ్నెన్సీ అయిపోతానే. సో ఆ పేడ వేస్తే పొలం గ్యారంటీ, ఫుడ్ గ్యారంటీ. ఫుడ్ ఎప్పుడు గ్యారంటీ ఉందో కొట్లాటలు లేవు, గలాటల్లే. ఇప్పుడు కరువు వస్తేనే కదా కొట్లాటాయి. మన ధాన్యాకారాల నుండి ఎండిపోయినాయి మహారాజా అంటే పో, ఆ రాజ్యం సస్యశ్యామలంగా ఉంది, ఆడపోయి కొల్లగొడదాం మదండి అని కొల్లగొట్టేవాళ్ళు. అందరికీ ధాన్యం ఉంటే ఎవరు ఎందుకు కొల్లగొట్టాలి? ఎందుకంటే అందరి పాటికి అందరూ ఉంటారు, వాళ్ళు ఆడతారు, 64 కళ్ళను పోషిస్తారు, డాన్స్ చేస్తారు, అందరూ కలిసి బతికేదానికి ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే ఈ గో ఆధారిత వ్యవసాయం నుంచి మనం డిపెండెంట్ కాబట్టి, అది గోవు కావచ్చు, ఒంటి కావచ్చు, గేదె కావచ్చు, ఏదైనా కానీ గోవుని ఎందుకన్నారంటే పశువులే పొలం పనులు చేసినాయి, గేదెలతో చేయలే. ఎక్కడో కొన్ని దేశాలు చేస్తారంట, కానీ మన దేశంలో అట్లీస్ట్ పశువులతోనే చేసినాం. ఆవులే దున్నినాయి, గేదెలతో దున్నిండేది నేను ఎక్కడో 1-2 చూసా కానీ తమాషగా. బట్ ఇట్స్ నాట్ ఏ కామన్ ప్రాక్టీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలమును పోడు వ్యవసాయం నుంచి మనం సుస్థిర వ్యవసాయము, ఒకే ల్యాండ్లో మనం కంటిన్యూగా పొలం చేసుకోవచ్చు అనుకునేది తయారయ్యి ఒక 3,000 to 4,000 ఇయర్స్ నుంచి కంటిన్యూ అయ్యి మొన్నటి వరకు జరిగింది. గ్రీన్ రెవల్యూషన్ వచ్చినాక ఆ మొత్తం కెమికల్స్తో మయమైపోయి నువ్వు పేడెరువన్నీ వేయండి, కొంచెం యూరియా, డిఏపి కూడా వేయండి అబ్బా, పంట బాగా వస్తుంది, ఎక్కువ వస్తుంది అని చెప్తే ఇవన్నీ స్లోగా తగ్గించేసి మొత్తము ఎరువు ఎంత వేస్తారో ట్రాక్టర్ లోడు అంతా యూరియా, డిఏపీలు వేసేమని పెట్టారు. సో ఏమైంది? సాయిల్ లైఫ్ ఉంటుంది. ఎంత తమాషా స్టేట్మెంట్ ఇది! సాయిల్ లైఫ్ ఉందబ్బా. 1 గ్రామ్ మట్టిలో 100 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయని ప్రజాశక్తి బుక్లో విజయ్ కుమార్ గారు, కాకర్లమూడి విజయ్ కుమార్ రాసినాడు. ఇది ఇప్పుడు 20 ఏళ్ళు అయింది అది ప్రజాశక్తి సండే బుక్లో. అరే, మట్టిలో 100 కోట్ల సూక్ష్మజీవులా 1 గ్రామ్ మట్టిలో? అంటే ఏంటి? ఒక పిడికెడు మట్టిలో మనుషులందరూ 800 కోట్లే కదా ప్రపంచం అంతా. పిడికెడు మట్టిలో మనుషుల కంటే ఎక్కువ మైక్రోబ్స్ ఉన్నాయి. ఆ మైక్రోబ్స్ పాపులేషన్ ఎంత బాగుంటే భూమి అంత ఆరోగ్యంగా ఉండేట్లు, సారవంతం అనేది. మట్టికి ప్రాణం ఉంది అంటే అదే ప్రాణం అంటే అదే. ఆ మైక్రోబ్స్కి మొక్కకి ఏం కావాలా అని తెలుసు, మొక్కలకి మైక్రోబ్స్కి ఏమి ఇవ్వాలని తెలుసు. సో అవి జ్యూస్లో ఏదో సెక్రీట్ చేస్తే అవి తాగి అవి ఎక్స్క్రీట్ చేసిన న్యూట్రిషన్ తీసుకొని సాయిల్ను డైజెస్ట్ చేసి ఏదో కెమికల్స్ వదిలిపెట్టి ఏమేమో చేస్తాను. నేనేం పెద్ద సైంటిస్ట్ కాదు కదా, ఏదో ఇంజనీరింగ్ చదువుకున్న, సివిల్ ఇంజనీరింగ్. సైంటిస్ట్ల కన్నా పెద్ద సైంటిస్ట్ సార్. అంటే డీప్గా పోయే పని లేదు, మనకు అవసరమైన వరకు తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మన పెద్దోళ్ళందరూ గూట్లో దీపం నోట్లో ముద్ద అన్నారు. అది గూట్లో దీపం నోట్లో ముద్ద ఎందుకు అంటే సాయంత్రం అర్లీగా తింటే నీకు సాయంత్రం మెలటోనిన్ రిలీజ్ అయ్యే లోపల డైజెషన్ అంతా అయిపోయి ఆ కూల్గా నిద్రపట్టేదానికి పొట్టలో లోడ్ ఉండకూడదు కాబట్టి అర్లీగా తినండి అని. దానికి సైన్స్ అని గూగుల్ చేసి ఇంత నేర్చుకునే అవసరం ఉందే, సాయంత్రం అర్లీగా తినండి అయిపోయాయి కదా. సో అంత సింపుల్గా పెద్దోళ్ళు చేసి చెప్పినారు, భూమికి భోజనం పెట్టండి మీకు ఆరోగ్యం వస్తుంది. అంత ముందర హంటర్ గ్యాదరర్స్గా ఉన్నారు, పోయి అడవుల్లో తిరిగి జంతువులను వేటాడి చెట్లెక్కి తెగనే ఆహారం వచ్చేది కాదు. అట్లాంటిది పోడు వ్యవసాయానికి వచ్చినారు. అంటే ఒకే దగ్గర కంటిన్యూగా చేస్తూ అడవి కొట్టి చేస్తే పంట వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ సాయిల్ వీక్ అయిపోతుంది. సో దాని తర్వాత మళ్ళీ నువ్వు వేరే దగ్గర అడవి కొట్టి మళ్ళీ అక్కడ చేయాలి, మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు 5 ఏళ్ళ తర్వాత రావాలి. దాని నుంచి బయటపడి ఒకే పొలంలో కంటిన్యూగా వ్యవసాయం చేయాలంటే మీరు గో ఆధారిత వ్యవసాయం చేయాలా అని కృష్ణుడు చెప్పినాడు అని అనుకుందాం. కృష్ణుడి టైంలో చెప్పినారు. సో వాటిని నువ్వు 28 ఎడ్ల బండ్ల ఆవుల పేడ వేస్తే, ఎరువు వేస్తే నీకు కంటిన్యూగా పడుతుంది అబ్బా అని చెప్పినాడు. అందుకని అందరూ గోవులు ఇంపార్టెంట్, దున్నుతాయి, డీజిల్ పెట్రోల్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం లేదు. ఆ పాలు, తల్లిపాల తర్వాత దేశీయ పాలు శ్రేష్టము, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న వాటెవర్ శ్రేష్టము. పాలు వద్దంటా ఉంటారు కదా ఇప్పుడు, అందుకని వాటి డెరివేటివ్స్. సో తర్వాత నీకు దున్నేదానికి పాలకి ఆ గో పేడ మూత్రంతో సాయిల్ ఎన్రిచ్మెంట్, ఈ 3 జరుగుతాయి. కాబట్టి శ్రీకృష్ణుడు అంటోడు నీకు
వ్యవసాయ కులంలో గోకులంలో పుట్టినాడు, గోవులు రక్షించండి, గోవులు ఉంటే సరిపోతాయి, మీ పొలం మీద ఫుడ్ బాగుంటుంది. సో దాన్ని నెగ్లెక్ట్ చేసిండే దానికి పర్యవసానం ఏంది? 50 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మనము మొత్తం కెమికల్ ఫార్మింగ్ పోయి సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అంటారు, ఓసి ఆర్గానిక్ కార్బన్. మనకి ఎట్లయితే బాడీలో హిమోగ్లోబిన్ 7 ఉండాలా, 7 ఉంది, 14 ఉండాల్సింది 7 ఉంది, 6 ఉంది. సో అది నాకు 15 పాయింట్ అబవ్ ఉంది, 15 పైన ఉంది నాకు. నేను వెజిటేరియన్, నేను అందుకే ఇట్లుండా. పొద్దున ఒకసారి తినేస్తే కూడా సాయంత్రం వరకు బాగుంటా, హెల్తీగా ఉంటా. సో ఎప్పుడైతే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ 0.3 అయిపోయిందో, ఇప్పుడు ఇండియాలో, పంజాబ్లో ఇంకా డ్యామేజ్ అయిపోయిందో, అప్పుడు మొక్కలు రావడంలే. సో దానికి కెమికల్స్ ఇవన్నీ మళ్ళీ బయట నుంచి తీసుకొచ్చేయాలా, దానికి మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ పెట్టి ఇజ్రాయెల్ నుంచి సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అన్ని వేయాలా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలా. సో పెరిగిపోయింది. అంటే మైక్రోబ్స్ ఈజీగా చేసే వ్యవసాయాన్ని మనము కాంప్లికేట్ చేసి సాయిల్ హెల్త్ను పోగొట్టి ఎక్స్టర్నల్గా మనం చేస్తాను. మనం రాగులు, సజ్జలు, కొర్రలు, నువ్వుల లడ్డు తినేసి ఎండలో కూర్చుంటే ఆరోగ్యం వచ్చేదాన్ని పోగొట్టుకొని మొత్తం విటమిన్ D3, B12, జింకులు, ఫోలిక్ యాసిడ్లు, పిల్లలు ప్రెగ్నెన్సీ వస్తానే అసలు హిమోగ్లోబిన్ లేదని ఇవి మందులన్నీ టాబ్లెట్ అన్నీ వేసి యూరియా బిడ్డని అంటాను. యూరియా బిడ్డని అంతే కదా. మరి హెల్త్ ఎట్లా వస్తుంది? హెల్త్గా ఉండే పొలాలు పనిచేసి, అడవుల్లో పోయి పనిచేసి అట్లా ఆరోగ్యంగా ఉండే మదర్స్కి 2 కిలోల బిడ్డ పుట్టినా చెంగుని ఎగరుతున్నాడు వాడు. నువ్వు 4 కిలోల బిడ్డను తీస్తున్నావు. చాలామందికి ADD ప్రాబ్లము, డెమెన్షియాలు, చిన్నపిల్లలకి కళ్ళద్దాలు, రకరకాల సమస్యలు వస్తున్నాయి. మా పిల్లకి పుట్టేప్పటి నుంచి జ్వరము బాగలేదు, హెల్తీ లేదంటే నువ్వే హెల్తీగా లేవు. మదర్ ఈజ్ నాట్ హెల్తీ. వీక్ మదర్స్ కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ వీకర్ చిల్డ్రన్. ఇదంతా ఈ కెమికల్ ఫుడ్ వల్లేనా సార్? 100%. అది నేను చెప్పేది ఏమి, రీసెర్చే జరుగుతూ ఉంది. ఇప్పుడు న్యూట్రిషన్ లేదు అనేది తెలుస్తూ ఉంది కదా. న్యూట్రిషన్ లేకుండా ఉండే ఫుడ్ని నువ్వు ఇంత ఐరన్, ఇంత జింక్ రావాలంటే నువ్వు ముందుటి కంటే 4 times ఎక్కువ నువ్వు తినాలా అని ఒకటి చెప్తా ఉంటారు. 4 times ఎక్కువ తింటే 4 times 20 times ఎక్కువ కెమికల్ తింటా ఉండలా. ముందు న్యూట్రిషనే ఉండేది, కెమికల్స్లే. తక్కువ తిన్నా పొట్ట నిండేది. ఎవరికి పొట్టలు లేవు, హెల్తీగా ఉండేవాళ్ళు. తినేసి ఇంట్లో వెళ్ళిపోతే సాయంత్రం వరకు అసలు బయట వచ్చే పనిలే. అవును. అట్లాడితే ఇప్పుడు గంటకు తింటే కూడా ఇంకా టెన్షన్ ఉంది, టీ తాగల్లా, లేకపోతే మైండ్ పని చేయదు, సిగరెట్ తాగకపోతే అసలు బొర్రే పని చేయదు. గంటకు తింటానే ఉండాలి, రాత్రి 11 వరకు తింటానే ఉండారు. తినేదాని మీద ఖర్చు పెట్టినంతసేపు కూడా పని చేయలేకుండా ఉండారు. ఎట్లా మరి? కాదు సార్, అంటే ఇప్పుడు మీరు ఎన్నో ఏళ్ళుగా, అంటే గత 10-15 ఏళ్ళుగా ఇది ప్రాపగేట్ చేస్తున్నారు. మీరు కానీ, కాదర్వల్లి సార్ కానీ, మాచినేని గారు కానీ, లేదంటే మంచన్ సత్యనారాయణ గారు కానీ, ఇంకెందరో చాలామంది డయట్ గురించి చాలామందికి అవగాహన పెరిగిందే. కానీ నేనేమంటున్నానంటే కొంచెం ఇలాంటి కేసెస్ తగ్గినాయి అంటారా? జనాలకి కొంచెం అవగాహన పెరిగి హెల్తీ ఈటింగ్ పెరిగిందంటారా? డెఫినెట్గా పెరిగింది, నో డౌట్ పెరిగిందంటారా? నో డౌట్. కానీ హెల్తీ ఈటింగ్ పెరిగినా సరే హాస్పిటల్స్ ఎక్కువ వస్తున్నాయి, వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. ఈ PCODలు, ADDలు మీరు అన్నట్టుగా అన్నీ పెరిగిపోతున్నాయి. ఎందుకని మరి? అది ఎంత పర్సెంట్ మారింది అనేది ఇంపార్టెంట్ అండి. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ముందు పెద్దోళ్ళు ఒక మాట చెప్తే, అరే పెద్దవాళ్ళు తినేసి పడుకోవాలరా, ఏందిరా మీరు ఇంత రాత్రి వరకు మేల్కొంటారంటే అందరూ ఇంట్లో అందరూ పడుకునేవాళ్ళు. ఏది ఆహారము, ఏంది, ఏ తినాలా, మన పరిస్థితి ఏంటి, మనం గొప్పగా పోకూడదు, మనం సింపుల్గా బతకాలి అనేది ఇంట్లో అందరూ వినేవాళ్ళు. అట్లా ట్రాన్స్ఫర్మేషను చాలా తొందరగా అయింది. ఇప్పుడు మీరు చెప్పిన 5 పేర్లు 10 పేర్లు అంతే కదా. ఎంతమంది, ఎన్ని కంపెనీలు, ఎన్ని ఫాస్ట్ ఫుడ్ కంపెనీలు, ఎన్ని కార్పొరేట్ సంస్థలు కూర్చొని గాలాలేసి పట్టుకొని ఉన్నారు. జూబిలీ హిల్స్ నుంచి మొదలు పెడితే ఎన్ని కటౌట్లు, ఎన్ని సైన్ బోర్డులు, ఎన్ని లిప్స్టిక్లు, ఎన్ని కూల్ డ్రింకులు, ఎన్ని రకాలు, ఎట్లుంటుంది? ఈ పాడ్కాస్ట్ చూసేది ఎంతమంది, చేసేది ఎంతమంది? మార్పు చిన్నగానే ఉంటుంది. ఆ చిన్నగా వచ్చిన ఆ బ్యూటీని ఎంజాయ్ చేస్తే, లైక్ వీఆర్ ఎంజాయింగ్ విత్ రాగి జావా, విత్ జొన్న రొట్టె, విత్ ఫాస్టింగ్, విత్ ఆర్గానిక్ ఫుడ్, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అందుకే జిడ్డు కృష్ణమూర్తి ఏం చెప్పినారు? ఇప్పుడు మనం చెప్పింది వింటా ఉంటారు కొంతమంది, అనుకుందాం. వినేది, అర్థం చేసుకునేది, ఆచరించేది అట్ ఏ టైం జరగాల. అదే ఎందుకని రావట్లేదంటే ఇంకా ఇదే విశ్లేషణ. ఎందుకంటే ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, లంకనం చేయరు, రానాయనా నువ్వు ఎక్కడికి పోవద్దు, పరమౌషధం అదే అని చెప్పేవాళ్ళు. నీకు ఆకలి ఏం తినకూడదు, జ్వరం వస్తే గమనుండు, నోరు కూడా చేతిని చూడు, తినకూడదు అని చెప్పి కంట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు పేరెంట్స్? జ్వరం వచ్చిందా, డోలో వేసుకో, జ్వరం తగ్గిందా, బిర్యానీదా.
అరే ఏదో నోరు చేదెక్కిందిరా, నీకు బాడీ వద్దురా, నేను ఫైట్ చేస్తాను, లోపల ఫైటింగ్ జరుగుతుంది నాయన, వద్దురా స్వామి అంటా ఉంది. అర్థం చేసుకోకపోతే ఎట్లా? అంటే ఎడ్యుకేషన్ మాస్క్ చేసింది విజ్డమ్. అంటే గూగుల్ చేసి అన్నీ దాంట్లోనే కనపడిపోతా, అన్నీ ఇదే అనుకొని ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళతో ట్రావెల్ చేయకుండా, నీ ఎక్స్పీరియన్స్ పొందకుండా, ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళతో ట్రావెల్ చేయాలా, చిన్నగా నీ ఎక్స్పీరియన్స్ పొందాలా. ట్రావెల్ చేసినా ఏం లాభం లేదు, బుద్ధుని వెనకంటే ఉండేవాళ్ళు ఓషన్ వెనకంటే వాళ్ళనే మారలా. సో నీ ఎక్స్పీరియన్స్ కావాలా, నువ్వు రాగి జావ తాగాల, ఫాస్టింగ్ ఉండాలా. అరే ఎట్లుంది రాడు, భయపడకూడదు. ఎందుకు భయపడతా ఉంది మైండ్, ఏమి అని ఆలోచించాలా. ఇంత పొట్ట ఉంది, ఆకలి వేస్తుంది, నాకు షివరింగ్ వచ్చేస్తుందంటే ఏమవుతుంది, పొట్టలో ఉండే ఫ్యాట్ని తీసుకొని కిటోన్స్ ప్రొడ్యూస్ అయితే ఏం కావు కదా, అయినా భయపడిపోతా ఉండవు. ఎందుకు, నీ మైండ్ డ్రామా చేస్తూ ఉంది. అది అబ్జర్వ్ చేయాలి. అది అబ్జర్వ్ చేసేంత ధైర్యం లేదు. కానీ అంటే మీరు అన్నట్టుగా మాకు మిల్లెట్స్ కానీ ఏం లాగట్లేదు, బిర్యానీలో లాగుతున్నాయి, బిర్యానీలు, బర్గర్లు, పిజ్జాలు. అదే తినండి, అంటే తిని ఆల్రెడీ షుగర్ వచ్చింది, గుచ్చుకుంటా ఉంటారు, టెస్ట్ చేసుకుంటా ఉంటారు, ప్యాచ్లు వేసుకుంటా ఉంటారు, ఎక్కువ తింటే కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఓపిక లేదు, ఆయాసం వస్తూ ఉంది, చెమట పట్టిపోతూ ఉంది, షివరింగ్ వస్తూ ఉంది. ఇన్ని బాధల్లో కూడా మేము ఇంకా అవి ఓకే అనుకుంటే ఎట్లా? సో అందుకని ఎక్స్పీరియన్స్ కమ్మనింది. మీరు అన్నీ తినండి, ఒక వారమో 2 రోజులో ఒక్కరోజు పొద్దున్న 3 గ్లాసులు రాగి జావ తాగేసి 6 గంటలతో అన్నం తినేసి ఫుల్గా 6 గంటలు కళ్ళు మూసుకొని తినండి. 6 గంటలతో అన్నము, రాగి జావ. పొద్దున్నే పోయేటాడు 10 గంటలకి, ఉప్మా చేసుకో, ఏదైనా చేసుకో, నువ్వు నానబెట్టాలా ఏమొద్దు, 6 కిలో సామలో ఏదో ఏది చీప్ అయితే అది అనుకో, తినేసి అరే ఈరోజు ఎట్లుంది అని ఒక్కరోజు ట్రైల్ చేయకూడదా? ఇప్పుడు ఒక్కరోజు ఏ పనైనా చేసేదానికి పోతాం కదా, రకరకాలుగా రాత్రి మేలుకుంటాము, పూజలు చేస్తాము, ఇంకేటికి పోతాము, ఇన్ని చేస్తాం. ఒక్కరోజు రైస్ నిలిపేసి రాగి జావ 6 కిలో, సాయంత్రం జొన్న రొట్టెలు. ఓ రోజు అరే ఈరోజు నాకు ఎట్లుంది, నా మైండ్ ఎట్లుంది, షార్ప్గా ఉండానా, ఏం జరుగుతుంది ఎక్స్పీరియన్స్ అయినామనుకోండి, నీ ఆఫీస్ పనులు బాగా చేస్తావు, నీ ఇంట్లో నీ భార్య చెప్పిన పనులు కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ఎందుకు వస్తావు, పర్ఫెక్ట్గా నీ మైండ్ బాడీ అలైన్ అయింటుంది. ఎందుకంటే ఒకసారి న్యూట్రిషియస్ ఫుడ్ పెడితే నాకు చాలా నైనా థ్యాంక్స్ అని చెప్తుంది. అదేంటి, 3 జొన్న రొట్టెలు, అన్ని గుగ్గిళ్ళు, గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు, బటాడీలో, శనగలో, అలసందలో, అంత ఆకుకూర, ఒక సీతాఫలంకాయ. పొద్దున్న నిదానంగా కూర్చొని వేడిగా రొట్టెలు చేసుకొని, జొన్న రొట్టెలు, అది చేసుకునేది ఎట్లా అనేది పెద్ద క్వశ్చన్ వదిలేసి అందరూ నేర్చుకోవచ్చు. మీరు ఇంత పెద్ద సాఫ్ట్వేర్లు, పైథాన్లు, భూతాలు ఏమేమో నేర్చుకుంటూ ఉంటారు. ఈ జొన్న రొట్టె చేసేది పెద్ద పని కాదు. తినే 3 రొట్టెలు అని గుగ్గిళ్ళు తినేసి పోండి. ఆ రోజు మీకు 100%, 100కి 100 మందికి వేరేటి తిందామనే ఫీలింగ్ 3 గంటలు ఉండదు. 3 అవర్స్ 4 అవర్స్ మీకు టెంప్టేషన్ ఉంటుంది చూడండి. మామూలుగా తింటాను, అడిపోతాను, కాఫీ తాగాలి, అటు పోతా అక్కడ జ్యూస్ తాగేసిపోతామనో ఏదో ఒకటి ఉంటుంది, బజ్జీలు తిందామనో, పురుగులు తిందామనో, బిస్కెట్లు తిందామనో ఏదో ఉంటుంది. ఆ ఆలోచన పోస్ట్పోన్ అవుతుంది. అదొక్కటి గమనిస్తే పోస్ట్పోన్ అవుతుంది, చచ్చిపోదు, పోస్ట్పోన్ అవుతుంది. అదే బ్యూటీ కదా. మధ్యాహ్నం ఆకలి కాలేదు అనుకో, అరే ఆకలి కాలేదే అని పని చేసుకుంటా ఉంటావు, 2 గంటలు ఎక్కువ పని చేస్తావు, 10 ఫైల్ క్లియర్ చేస్తావు. అదే బ్యూటీ కదా. ఒకే రోజు సేమ్ డే రైస్ని ఆపేస్తే, కూల్ డ్రింక్లు ఆపేస్తే, టీ ఆపేది కష్టం సార్ అంటారు. మరి రాగి జావా పెట్టుకోనుండు, తాగి రాగి జావా, మళ్ళీ టీ తాగండి. రాగి జావా తాగితే టీ తాగలేము సార్, నువ్వే చెప్పినావు కదా. టీ నిలిపెట్టి రాగి జావా తాగు, లేదు రాగి జావా తాగినాక ఇంత టీ తాగు, 4 రోజుల తర్వాత టీ వద్దులే అనిపిస్తుంది. అట్లే బయటపడినా నేను ఎప్పుడన్నా టీ తాగేవాడిని, వారంలో 2 సార్లు 3 సార్లు. నేను రాగి జావా మీద ఎప్పుడు రాగి జావాను మ్యారేజ్ చేసుకున్నాను. చిన్నగా నాకు అసిడిటీ పోయింది, అల్సర్ పోయింది. అంతమంది ఎండోస్కోపీలు చేసుకొని ర్యాంటిడిన్, ఓమేజులు, జలసిల్లు, రిఫ్లెక్స్లు ఏమో తిన్నా, పోలేదబ్బా. రాగి జావ 3 గ్లాసులు పల్చగా చేసుకొని పొద్దున్నే లేస్తాను 4 గంటలకి. ఎప్పుడు లేచా నేను 4 లేస్తాను, మామూలుగా 4, 3:30 అట్లా లేచి రాగి జావ చేసుకొని ఫుల్గా 3 గ్లాసులు తాగేస్తా. ఇప్పుడు అసిడిటీనే పోయింది, లోపల మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. అది సార్ మన బాడీలో, నోట్లో నుంచి డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కింద, అది చిన్నగా డ్యామేజ్ అయినప్పుడే అసిడిటీ, అల్సర్, గ్యాస్ ట్రబుల్ వచ్చేది. రీబిల్డ్ అయిపోయింది. నాకేం చెప్పినారు పెద్ద గ్యాస్ట్రోఎంటరాలజిస్టులో, ఎవ్రీ 2 అవర్స్కి ఏదో ఒకటి తింటా ఉండాలి నువ్వు, 1 మంత్ ఈ కోర్స్ వాడాలా. మళ్ళీ ఏదో సరే 1 మంత్ వాడినాము, తిన్నాము, మళ్ళీ వచ్చిందే 3 మంత్స్కి. మళ్ళీ అటు కంటిన్యూగా వస్తూ ఉంటే ఎట్లా? నా ప్రాబ్లం సొల్యూషన్ చెప్పండి. క్యాన్సర్ వచ్చింది, పోయినాము, ఇట్స్ ఓకే, చచ్చిపోయినాము, ఇట్స్ ఓకే.
బట్ నేను షుగరో బీపీనో థైరాయిడో ఇంకోటో స్కిన్ ప్రాబ్లమో ఏదో కంటిన్యూగా వస్తూ ఉన్నాయి, కిడ్నీ స్టోన్సో ఇంకోటో వస్తూ ఉన్నాయి, మీరు మందులు ఇస్తూ ఉంటారు, పోతూ ఉంది, డైమండ్లు తీస్తూ ఉంటారు కిడ్నీలో నుంచి, మళ్ళీ వస్తూ ఉంది, మళ్ళీ తింటూ ఉంటారు. ఎట్లా మరి ఎన్నిసార్లు తీస్తావు డైమండ్లో? సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తే మీ ఎక్స్పీరియన్స్. సో రాగి జావతో అసిడిటీ పోయింది. అవును సార్. జొన్న రొట్టెలు తింటే ఆకలి లేదు. అంటే సార్ ఇప్పుడు ఉపవాసం ఉండా అసిడిటీ పేషెంట్ని బాధపడి ఇక నైట్ టైం కూడా నిద్ర మెలకు వచ్చేసి మండిపోయేది. 100 సార్లు లేచి బిస్కెట్లు తిని నీళ్లు తాగి పడుకున్నా నైట్ టైం నిద్ర పట్టక. అరే నమస్కారం స్వామి రాగిజావకి అంత 100 సార్లు. మీరేం సార్ ఎప్పుడు రాగి అంటే 100 సార్లు అదే చెప్తా నేను. నా జీవితాన్ని నిలబెట్టింది రాగిజావా. దాని 100 క్వశ్చన్లు. రాగిజావ వేడంటే అంటనే నీకు వేడైందా? మరి కర్ణాటక స్టేట్ మొత్తం 6 కోట్ల మందిలో ఎక్కువ మంది రాగిజావా, రాగి సంగటి, రాగి దోశ, రాగి ముద్ద ఇవే తింటాడు. మరి వాళ్ళకేం కాలేదే? ఎందుకురా నాయన సింపుల్ చేసే కొద్దికి అర్థం చేసుకుంటారా నాయన అంటే కాంప్లికేట్ చేసి 14 రకాల కషాయాలు ఎందు చేసి పొద్దున్న 4 గంటలకు ఇచ్చేసి నూరి ఏమేమో అవన్నీ నూరులేమో చేయలేవు నువ్వు. రాగి పిండి నీళ్ళ కలిపేసి వేడి నీళ్ళు వేస్తే రాగిజావ రెడీ, అది తాగండి. అంటే ఇప్పుడు కర్ణాటక వాళ్ళు మనకన్నా ఆరోగ్యవంతంగా ఉన్నారా సార్? మరి 100%. వాళ్ళకి హాస్పిటల్స్ కానీ వాళ్ళ మెడికల్ బిల్స్ తక్కువ ఉన్నాయంటారు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా నేను ఆంధ్రాలో ఉన్నానని కాదు కానీ డెఫినెట్గా గుంటూరులో ఉండండి, విజయవాడలో ఉండండి, హైదరాబాద్ హాస్పిటల్ లేవు అక్కడ. అవునా? సిటీలో ఉంటాయేమో, సిటీలో వచ్చే వాళ్ళకి. ఏ విలేజెస్ సైడు ఈ ముద్ద అలవాటు ఉండేవాడు వాళ్ళు ఏ విలేజెస్ అయినా అంతెందుకు నార్త్ ఈస్ట్కి పోండి, ఆ కొండల కింద చారదాం పోతాం కదా, హాస్పిటల్ లేవు. ఎందుకు? కొండల కింద ఎక్కుతా ఉండరు వాళ్ళు, మంచి గాలి ఉంది, ఆహారం ఉంది. హాస్పిటల్ మందుల షాపులు లేవు అక్కడ. మందుల షాపు కావాలంటే ఏదో ఊరికి పోవాలంట. మరేంటి డెవలప్మెంట్? ఇదే డెవలప్మెంట్? హైదరాబాద్ బాగా డెవలప్ అయిందంటే ఇదే? ఎక్కువ హాస్పిటల్ ఉన్నాయంటే ఆ ఊరికి పోకూడదు అని అర్థం, ఆ ఊరికి దూరం ఉండాలని అర్థం. మీ జీవనముడి మీకు రాజస్థాన్లో అంతా జొన్నలు సజ్జ రొట్టెలు ఆడిన్ని హాస్పిటల్ లేవు. అనాలిసిస్ చేసుకోండి, గూగుల్ చేసి ఏని కూడా అడగండి. ఎప్పుడు ఎక్కువ రైస్ తిన్నామో జబ్బులు ఎక్కువ వచ్చినాయి. రైసు మా పెద్దోళ్ళందరూ రైస్. మీ పెద్దోళ్ళు ఏంది? మీ పెద్దోళ్ళు 50 ఏళ్ళ ముందరనే 100 ఏళ్ళ ముందర ఏం తిన్నారో చూసుకోండి. ప్రాజెక్టులు అన్నీ లేనప్పుడు నెల్లూరులో మొదలుకొని ఎక్కడెక్కడ రైస్ బెల్ట్ అన్నింటిలో కూడా ఆరికలు పండించినారు, కొర్రలు పండించినారు. రాయలసీమ అంతా సామలు ఆరికలు పండించినారు, కొర్రలు పండించినారు, జొన్నలు పండించినారు, సజ్జలు పండించినారు. అవి తిన్న రోజులు ఓవరాల్గా హెల్తీ ఉన్నారు మనుషులు. ఇప్పుడు రైస్తో ఈ సమస్యలన్నీ వచ్చినాయి. రైస్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. అది మీరు తినేది కూడా ఆ నవరా బియ్యమో, రాజముడి బియ్యమో, దేశీ బియ్యమో ఇట్లాంటివి వారంలో 2 సార్లు 3 సార్లు ఎంజాయ్ చేయండి. రెడ్ బ్రౌన్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, వాట్ ఎవర్ అవి తినండి. అవి కూడా ఆర్గానిక్గా పండించుకొని తినండి. ఇట్స్ ఓకే. ఆర్గానిక్ ఎందుకని సార్ ఇంత కాస్ట్లీ ఉంటాయి? ఇప్పుడు మన సూపర్ మార్కెట్కి వెళ్తే ఇప్పుడు చాలా ఆర్గానిక్ వచ్చేసాయి, కానీ 2 రెట్లు ఎక్కువ ఉంటాయి, లేదా 3 రెట్లు ఎక్కువ ఉంటాయి మామూలు బియ్యం కన్నా, లేదా మామూలు అన్ని ఇంకా ప్రోడక్ట్స్ ఏ కన్నా. ఎందుకని కాస్ట్లీ ఉంటాయి? న్యాచురల్ ఫార్మింగ్ అంటే కెమికల్స్ లేవు, ఖర్చు తక్కువ ఉండాలి. ఎందుకని కాస్ట్లీ ఉంటాయి మరి? ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్లో ఖర్చు తక్కువ అనేది రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే కలుపు ఎక్కువ వస్తుంది, కలుపు మందు కొట్టం. సో కలుపు తీయాలంటే లేబర్ ఎక్కువ అవుతుంది. ఓకే, ప్రొడ్యూస్ తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్లీ ప్రొడ్యూస్ ఒక అట్లీస్ట్ 2-3 ఇయర్స్ సాయిల్ స్టెబిలైజ్ అయ్యి నువ్వు సాయిల్ హెల్త్ 2%, 3%, అట్లీస్ట్ 1% కన్నా తేవాలా ఆర్గానిక్ కార్బన్. ఇప్పుడు 0.3 ఉంది. చాలా కష్టపడితే కానీ 1% కాదు. 50 ఏళ్ళు డ్యామేజ్ చేసినాము, అంతవరకు నీకు ఈల్డ్ తక్కువే వస్తుంది. సో వచ్చినాక ఈల్డ్ ఎందుకు తక్కువ ఇవ్వాలా? ఇప్పుడు కూల్ డ్రింక్స్ 6 రూపాయలకు 10 రూపాయలకి వస్తుంది, అయినా వాడికి 1000 కోట్ల ప్రాఫిట్ ఉంది. ఒక కొబ్బరి బోండామో ప్రొడక్షన్కు వాడు రైతు పెట్టుబడి వాటి లెక్కలేస్తే 10 ఏళ్ళ తర్వాత వానికి వచ్చేది 30 రూపాయలు. అంటే అమ్మా 30 రూపాయలు అంటే న్యాచురల్ ప్రోడక్ట్ 30 రూపాయలు ఎందుకు? నువ్వు అది తాగితే బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ వచ్చా, మినరల్స్ వచ్చా, హెల్తీగా ఉంటివి అన్నీ ఉండే. నువ్వు కూల్ డ్రింక్లు తాగితే కిడ్నీలో స్టోన్లు వచ్చా, అది తీపించడానికి 1.5 లక్ష ఖర్చు వచ్చా. మరి అది ఎట్లా? నీ ఆరోగ్యం పోయా, లివర్ ప్రాబ్లం వచ్చా, ఫ్యాటీ లివర్ ఆయా, రకరకాల సమస్యలు వచ్చా. ఇవన్నీ ఎందుకు లెక్కేరు? మీరు చీప్ ప్రోడక్ట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చేస్తే చీప్ ప్రోడక్టే అవుతుంది. దాంతో కంపేర్ చేయకూడదు న్యాచురల్ ప్రోడక్ట్ని. చేనేత కార్మికులు 2 రోజులు కష్టపడితే ఒక చీర వస్తుంది. మిలిటరీ వేసి 200కి ఇస్తారు చీర. మరి 200కి మిషన్లో చేసింది నాకు నువ్వు కూడా 150కి ఇవ్వాలి చేతితో వేస్తే అంటే వాడికి గిట్టుబాటు అయ్యేది ఎట్లా? అంటే ఇక్కడ ప్రొడక్షన్ పెంచితే రేట్లు తగ్గే అవకాశం ఉంటుందా మరి? 100% అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ వస్తే వీలవుతుంది. బట్ అందరూ ఆర్గానిక్ ఫామ్ వస్తే శ్రీలంక ఇష్యూ, ఇది ఇష్యూ అని అంటారు. బట్ మన దేశంలోనే నార్త్ ఈస్ట్లో ఏ స్టేట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ డిక్లేర్డ్ స్టేట్ అది. ఏంటి సార్? సిక్కిమే.
సిక్కిం ఇస్ సిక్కింలో- డిక్లేర్డ్ ఆర్గానిక్. Yes, yes, సో ఎవరు అక్కడ మందులు అమ్మకూడదు, కెమికల్స్ అమ్మకూడదు, పెస్టిసైడ్స్ అమ్మకూడదు. వాళ్ళు చిన్నగా ఆ స్టేట్ మొత్తము, చిన్న స్టేటే అనుకుందాము, స్టేట్ మొత్తం ఆర్గానిక్ అయింది. అంటే చిన్నగా మార్చుకుంటూ రావాలా. ఇప్పుడు 10 ఎకరాలు ఉండే రైతు 6 ఎకరంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఈల్డ్ తక్కువ వచ్చినా వాడు వాని కుటుంబ సభ్యులు ఇంకా కొంతమంది వాని ఫ్రెండ్స్ ఎక్కువ రేటే పెట్టండి, 20 రూపాయలు టమాటో ఉంటే 40 రూపాయలు పెట్టండి, ఏమవుతుంది పెట్టి వాడు గిట్టుబాటు అయ్యేట్టుగా చేసి ఆ చిన్నగా ఎక్స్పాన్షన్లో సాయిల్ని ఇంప్రూవ్ చేసుకుంటా వచ్చి స్టెబిలైజ్ అయితే అట్లీస్ట్ 150 మంది రైతులు ఉన్నారు, ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఫస్ట్ వాళ్ళు చేసుకోవాలి 6 ఎకరంలో, మిగతా అంతా కెమికల్ ఫార్మింగ్ చేసిన దాన్ని చిన్నగా ఎక్స్పెక్ట్ చేసుకుంటా 10 ఏళ్ళు 5 ఏళ్ళు టార్గెట్లో మొత్తం అయ్యేదానికి అది ఎక్కడో దగ్గర బిగిన్ కావాలి కదా. బిగిన్ అయింది కానీ చాలా ర్యాపిడ్గా అవ్వట్లేదు, ఆ ప్రోగ్రెస్ అనేది ఎక్కువ అవ్వట్లేదు కదా సార్ మన దగ్గర. అది సోషల్ కాజ్ కూడా అండి. ఎందుకంటే ఇప్పుడు వాడు అట్లా చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుతూ ఉండరని, ఎవరు ఏమో అని అంటూ ఉండరని, ఈళ్ళు తగ్గిందని, ఇంట్లో వాళ్ళందరూ దానికి నెగిటివ్గా చూడడమని, ప్లస్ వీడు ప్రొడ్యూస్ చేసిన దానికి అప్రిషియేషన్ చేసి అబ్బా నీ టమాటా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆర్గానిక్ చేసింది అని అప్రిషియేషన్, డబ్బులు ఎక్కువ ఇచ్చాడు, ఏమీ లేదు కదా. సార్ అలా మరి ఆర్గానిక్ ఫార్మర్స్కి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకి లాభం ఎక్కువ ఉందా కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళతో పోలిస్తే? చేసుకుంటే ఈక్వల్గానే ఉండొచ్చు మార్కెట్ చేసుకోగలిగితే. ఆర్గానిక్ ఫార్మర్ కూడా డైరెక్ట్గా మార్కెట్ చేసే పరిస్థితి లేదు కదా ఇప్పుడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్గానిక్ చేస్తాను, దేశీయ ఆవులు పెట్టుకున్నా ఇట్లా చేస్తాను అని కొంచెం సైంటిఫిక్గా అర్థం చేసుకొని చేసే రైతులను నమ్మి వస్తారు వేరే వాళ్ళు. ఇప్పుడు 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 ట్రైబల్ ఏరియాకి పోతే మీరు రంపచోడవరము అక్కడ పోతే ఆర్గానిక్కే డీప్గా పోతే, సో వాళ్ళ దగ్గరికి పోయి మిరియాలు ఇక్కడ 200 అయితే నీ దగ్గర 300 ఇచ్చి కొంటాను, ఎవరు కొంటారు కదా. అక్కడ 50 రూపాయలకే కొంటారు. ఇక్కడ అవే తీసుకొచ్చి నార్మల్గా ఆర్గానిక్ కూడా అమ్మరు, 200 అమ్మేస్తారు అంతే. సో వాడికి అప్రిషియేషన్ ఎట్లా వస్తుంది? సో వాళ్ళకి 200 ఇస్తే వాడు హ్యాపీ అయిపోతాడు. అంటే హ్యాపీ అయిపోయి వాడు మళ్ళీ పెప్సీ తాతాడనేది తెలియదు. మళ్ళా హ్యాపీ అయినాక డబ్బులు వచ్చినాక ఏం చేస్తూ ఉంటారండి ఇప్పుడు? లిప్స్టిక్లు వేసుకుంటూ ఉంటారు, బ్యూటీ పార్లర్లు పోతూ ఉంటారు, అనవసరం ఖర్చులు పెడతా ఉంటారు, బర్త్డేలు చేసుకుంటూ ఉంటారు, 5 రోజులు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు, చీరల ఫంక్షను, పంచెల ఫంక్షన్లు, అన్ని కేకులను నెత్తికి పూసుకొని ప్యాంట్లు చింపుకొని రకరకాలు పోతూ ఉంటారు. నీకు డబ్బులు వచ్చేది దేన్ని ఖర్చు పెడితే మనం హ్యాపీగా ఉండాము, మన ఆరోగ్యం ఏంటి, ప్రకృతి పర్యావరణానికి డ్యామేజ్ చేస్తూ ఉన్నామా, మనం సింపుల్గా బతుకుతా ఉన్నామా, నిజంగానే మనకు అవసరమా అని ఎందుకు ఆలోచించరు? అందరూ చదువుకున్నారు కదా. సీజనల్ ఫ్రూట్స్కి డబ్బులు పెడదాము, అయ్యో మంచి చెక్కగానికి నూనెలు డబ్బులు పెడదాము, అమ్మో అంత రేటా అని. హాస్పిటల్లో మాత్రం ఎంత డబ్బులైనా పెడతారు. ఒక్కొక్క షర్ట్కి 5,000 పెడతారు, ఒక్కొక్క చీరకి 50,000, 1,00,000, 10 లక్షలు, 5 లక్షలు పెడతారు. అది ఏదో ఒక రోజు తీసి పారేసేదానికి. ఇక్కడ సీజన్లు అయిపోతూ ఉంటాయి, మామిడి పళ్ళు కొనేదానికి, తినేదానికి టైం లేదు. మరి ఎట్లా? ఇన్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంది గవర్నమెంట్, దీని మీద కూడా ఎడ్యుకేట్ చేయాలా? రాగలదేనండి మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు ఇవన్నీ తిని రైసులు, ఫాస్ట్ ఫుడ్లు, పిజ్జాలు, బర్గర్లు, ఇవి అవి చెత్త తిని మీరు రోగాలు తెచ్చుకొని మళ్ళీ గవర్నమెంట్ దానికి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఫ్రీగా ఇచ్చే ఇది కరెక్ట్ కాదు. మందులు ఈ స్టేజ్కి మీరు ఎదగాల అని స్కూల్లో టీచర్లందరికీ ఒక పీరియడ్ పెట్టాలా. మీ అమ్మా నాయనలు హెల్తీ ఉండాలంటే ఎండలో కూర్చోవాలా, విటమిన్ D3 ఎండలో వస్తుంది నాయన, నువ్వులో కాల్షియం ఉంటుంది, నువ్వు అంబలి, ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్, సంగట్లో అన్నంలో నీళ్లు పోసుకొని పొద్దున్నే అంబలి చేసుకుంది అయితే గట్ మైక్రోవేవ్ ఇంప్రూవ్ అవుతుంది, బీటోలు వస్తుంది అని చెప్పాలి కదా. బుక్లో చెప్పాలా, ఎగ్జామ్లు రాపించేది ఒక సంగతి, రియల్గా వాళ్ళతో చేపించి అంబలి తాగిపించాలా. రాయిజావ పిల్లలే చేస్తారు, గమ్మును మీరు చూస్తుంటే చేపించాలా. కొన్ని స్కూల్స్ అన్నీ చేస్తూ ఉన్నాయి ఇక్కడ, అక్షరవనం అని అక్షరవనం తెలుసు, వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. వాళ్ళతోనే చేపిస్తారు, వాళ్ళతోనే వ్యవసాయం చేపిస్తారు, వాళ్ళతోనే డ్యాన్సు, మ్యూజిక్, డ్రమ్ములు, గిమ్ములు బిజీగా ఉంటారు. ఇప్పుడు సిటీలో పిల్లలైంది సెల్ ఫోన్లు పెరుగుతాను, ఏం చేస్తున్నారు? వాళ్ళు బాగలేరు కదా పాపం. వాళ్ళ చైల్డ్హుడ్ నిజంగానే చెట్లెక్కల్లా, ఎగాల, దుంకాల, రకరకాల గేమ్స్ ఆడాలని ఉంటుంది. ఎవరు సెల్ ఫోన్ చూసుకొని చచ్చిపోవాలని అనుకోరు పిల్లలు కూడా. దే డోంట్ వాంట్ టు డై విత్ సెల్ ఫోన్. వాళ్ళకి దీనికంటే బెటర్ యాక్టివ్ చూపించండి మీరు, అప్పుడు దే విల్ డెఫినెట్లీ దే విల్ లవ్ ఇట్. మీరు ఏమంటున్నారు, యూత్ని అందరూ వ్యవసాయం వైపు రండి, వ్యవసాయం చేయాలి, యూత్ అంతా ఎవరు రావట్లేదు అని కూడా మధ్యలో అంటే ఎందుకు రామంటా ఉన్నానంటే, ఇప్పుడు అందరికీ డౌటే కదా, ఆర్గానిక్ మీరే చెప్తారు ఆర్గానిక్ ఫుడ్ ఎవరికి అవైలబిలిటీ ఉంది లేదని, ఎవరు చేసేయాలా? రెండోది మీ హెల్త్ అంతా, మీ ఫ్యామిలీ హెల్త్ టాప్ ప్రియారిటీ కదా. మీ హెల్త్ ఫస్ట్, మీ ఫ్యామిలీ హెల్త్ టాప్ ప్రియారిటీ కదా. అది
కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చింది. అంటే మందులు, మాత్రలు, ఇంజక్షన్లు, టెస్టులు, హాస్పిటళ్ళు, మిషన్లు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, అదేందో చూపించి అరే ఆ భయం లేకుండా నువ్వు పరిగెత్తి కొంచెము సంగతి తిని చూడటం తింటే మీరు 6 నెలలు 3 నెలలు అందరూ రెడీ అయిపోతారా స్వామి అందరికీ అని చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంది కదా. అందరినీ జబ్బులు తెప్పించి అందరికీ ట్యాబ్లెట్లు అమ్మి ఆ ట్యాబ్లెట్తో బాగున్నట్టు అనిపించినా బాగలేకుండా మరి అందరూ కాల్షియం మాత్రలు వాడుతూ ఉంటారు, అందరూ ఫోలిక్ యాసిడ్ వాడతారు, అందరూ జింక్ వాడుతూ ఉంటారు, అందరూ ఇన్సులిన్. ఎందుకు అందరికీ జబ్బులు ఉన్నాయి? మరి మీకేం జబ్బు రాలేదా సార్? వచ్చింది అసిడిటీ, డివిటీ కాదు, మీది స్టార్ట్ చేసిన తర్వాత మీరు అసిడిటీ పోయింది, అల్సర్ పోయింది, అలర్జిక్ రైనైటిస్ పోయింది, న్యూరోసిస్ సెర్కోసిస్ పోయింది, సిరింగోమిలియా పోయింది. సైలెంట్గా ఉంటే స్పైన్లో స్వెల్లింగ్ పోయిందండి. సైలెంట్గా ఉండమన్నాడు డాక్టరు. నా ఫుడ్ నేను తినకుండా అప్పుడు యోగా చేద్దాడు ఆయన కొన్ని రోజులు ఉండమన్నాడు. సిరింగ్స్ అని వచ్చి ఎందుకు వచ్చి తెలియదు. అంటే ఇప్పుడు 87లో యాక్సిడెంట్ అయింది మాది. దాంట్లో మా మదర్ కొంతమంది చనిపోయినారు, పెద్ద యాక్సిడెంట్. ఆ ఇంపాక్ట్కి ఏమైనా వచ్చి ఉంటుంది అని అంటారు డాక్టరు. సో అది అప్పుడు వచ్చిండేది 2009-10లో కొంచెం నమ్నెస్ అది వస్తే అది చూస్తే స్కానింగ్ చేసి సిరింగ్స్ అన్నారు. అది ఎట్లంటే ఊపిరి సినిమాలో నాగార్జునకు అయిపోతున్నాడు కింద అంతా అట్లా వస్తుంది సిరింగ్స్ అని కూడా. నొక్కుపోయి ఇక్కడ అంతే కదా సార్? అవును, సిరింగోమిలి మీకు బాగా తెలుసు సార్. సిరింగోమిలి న్యూరోసిస్టి సర్కోసిస్ తెలుసు సార్. ఇక్కడ మన బ్రెయిన్ లో పురుగు ఉంటుంది. సూపర్ అబ్బా నువ్వు న్యూరోసిస్టో. నేను డ్రైవింగ్ చేసుకొని అన్ని దిగిన అన్ని యాక్టివ్గా ఉండా, సడన్ గా టైర్డ్ అయిపోయి మాటలు రాకుండా పోయినాయి. ఏమనుకొని పోతే రాత్రి తయారు చేస్తే న్యూరోసిస్ సర్కోసిస్. అంటే నేను ఓకే ఎందుకు వచ్చింది తెలీదు. అంటే కూరగాయలు అవన్నీ కూడా నేను పెద్దగా గిడుక్కొని నేను తిన్నాను. నేను యాక్చువల్గా పంది మాంసం తింటే సరిగ్గా ఉడకబెట్టకుండా అవన్నీ ఎగ్స్ అన్నీ పోయి కూర్చుంటాయి అంటారు. నేను అసలు నాన్ వెజే తిన్నాను. ఎట్లా వచ్చో తెలియదు. ఓకే ఇట్స్ ఓకే. అదే యాక్సిడెంట్ అండి. ఇప్పుడు పోతా అంటే అప్పుడే చెట్టుబడి ఎవడో చచ్చిపోయింటాడు. మరి చెట్టు కింద పోకుండా ఉంటే అవుతుందా? తీగల కింద పోకుండా ఉంటే అవుతుందా? అట్లా వచ్చింది ఎందుకో యాక్సిడెంటల్గా ఫర్ రా ఫుడ్ వాటెవర్ దానికి. అది ఇమ్మీడియట్గా నాకు యాంటీ ఎపిలెప్సీ డ్రగ్స్, యాంటీ ఈ పురుగు మందులు, ఆల్బెండజోల్ అవి ఇచ్చినారు. తగ్గిపోయింది. దాని తర్వాత బ్యాగ్ అయిపోయినా. అంటే ఎమర్జెన్సీకి అలోపతి డెఫినెట్లీ అవసరమే. యాక్సిడెంట్ అయింది, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ రాకుండా ఎట్లా అని జీవన విధానం చెప్తుంది. హార్ట్ అటాక్ వచ్చినాక ఏం చేయాలంటే మన లైఫ్ స్టైల్ అప్పుడు మార్చు. హార్ట్ అటాక్ వచ్చినాక నువ్వు కషాయం తాగుంటే కుదరదు కదా. అలాగే సార్. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్, ఈ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల రైస్ అన్నీ మానేసి మీరు అన్నట్టుగా రాగి జావా, కొర్రలు, అండు కొర్రలు అన్నీ అవసరం లే, అన్ని లెక్కలే అవసరం లే. రైస్ ఆపేయండి, ఏదైనా తినండి. రైస్ ఆపేసి ఏదైనా తినొచ్చు. కొర్రలు చీప్ అయితే కొర్రలు తినండి, సామాన్లు తినండి, జొన్న రొట్టెలు తినండి, రైస్ కూడా తినండి ఒకసారి. సో వీటి వల్ల ఆయుష్ పెరుగుద్దా, లేకపోతే జబ్బులు రాకుండా ఉంటారా? లేదంటే ఫస్ట్ ఇవి తింటే వచ్చే ఎక్స్పీరియన్స్ పొందినారు అనుకో, వాళ్ళు ఇంకా 5 ఏళ్ల తర్వాత చచ్చిపోతామని కూడా తెలిసిపోతుంది వాళ్ళకి. ఇది జాతకం కాదు, ఆ ఫాల్ అనేది తెలుస్తుంది. ఫాల్ సార్. దీనిలో ఏమైనా ఎవిడెన్స్ కానీ సైంటిఫిక్ స్టడీ ఉందా ఇలా తినేవాళ్ళని? నా ఎక్స్పీరియన్స్. ఓకే. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాను. 1 month ముందర కరెక్ట్గా నిద్రలో గాలి బేలు వస్తూ ఉంటే లంగ్స్లో కొంచెం ఇరిటేషన్ వచ్చింది. అరే ఏందిరా అనుకున్నా, 1 గంట తర్వాత తగ్గిపోయింది. ఏదో జరిగింది అని తెలిసింది. ఆ నెక్స్ట్ రోజు కాకుండా నెక్స్ట్ రోజు జలుబు స్టార్ట్ అయింది. దగ్గి 15 days, 5 రోజులు 6 రోజులు ఎక్కువ ఉన్నింది, మళ్ళా తగ్గింది, మళ్ళీ అట్లా వచ్చింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ వచ్చింది. ఒక్క ట్యాబ్లెట్ వేయలే, దగ్గుతానే ఉన్నా. నా బాధ తట్టుకోలేక ఇంట్లో అందరూ పారిపోయినారు పైకి. రాత్రంతా దగ్గితే ఒక 2 నిమిషాలు రెస్ట్ ఉంటే మళ్ళీ తగ్గితే 2 నిమిషాలు, అట్లే దగ్గుతానే ఫాస్టింగ్ చేసి 40 hours విజయవాడకి మీటింగ్ చెప్పి మళ్ళీ ఫాస్టింగ్ చేసుకొని వచ్చి హైదరాబాద్ మీటింగ్ చెప్పి పాపం అట్లా చేసింది నా బాడీ నన్ను. ఎంత ఫ్రెండ్లీగా ఉన్నామనుకుంటావు నేను నాతో? నువ్వు నీతో చాలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు స్వామి. జనాలందరూ పెద్ద గురువులు ఏందేందో అని అంటూ ఉంటారు. అట్లా నేను ట్యాబ్లెట్ తీయకుండా 15 days అలో చేస్తే నాకు 3-4 ఏళ్ళు అయిందేమో జలుబు, అట్లా ఫ్లమ్ వచ్చి 15 days అలో చేస్తే అది పూర్తిగా ఫైట్ చేసి, అంటే గమ్మున ఇంట్లో పడుకొని ఉంటే 6 రోజులకి 7 రోజులు పోయేదేమో. నేను దాన్ని అబ్యూజ్ చేసి డ్రైవ్ చేసి మదనపల్లి నుంచి 600 kilometers
విజయవాడకే ఫ్రెండ్స్తో పాటు కూడా పోయి అది. సో దానికి కొంచెం రెస్ట్, సరైన ఫుడ్ అది లేక ఇంకొంచెం ఫైట్ చేసింది పాపము. సో ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ. సో దీనికి ఇప్పుడు ఏంటి, ఈ బ్యాక్టీరియాలు, ఈ వైరస్లు ఏమేమి ఫైట్ చేశాయో దానికి ఏమేమి సైనికులు తయారు చేయాలి, యాంటీబయాటిక్స్ తయారు చేయాలి, ఇమ్యూనిటీని పెంచాలా అనే దానికి స్కోప్ వచ్చింది. దానికి వెయిట్ చేయండి. దానికి లంకనం పరమౌషధం అన్నారు, తినద్దంటారా, సైలెంట్గా ఉంటారా అన్నారు, వెయిట్ చేయండి అన్నారు. బయట దేశాల్లో కూడా లండన్లో అయినా నేను ఉండారు కదా, సో వాళ్ళందరూ ఐ ఫీవర్స్ అంటే ఫ్రమ్ వెన్ అంటారు, టుడే, వెయిట్ ఫర్ 1 more day, యూ కాల్ మీ ఆఫ్టర్ టుమారో అంటారు. అంతేగాని రండి అని పరిగెత్తి అది పెట్టుకో యాంటీబయాటిక్లు స్టార్ట్ చేసి డోలో వేసేసి జ్వరం తగ్గించేసి, ఇంకా పళ్ళుల్లో అయితే సార్ సెలైన్ పెట్టండి సార్ నాకు టైర్డ్గా ఉందా, వీళ్ళే పోతాడు సెలైన్ పెట్టమని 6 ఎంపీలు పెట్టేస్తారు. మరి ఎట్లా? సో ఎడ్యుకేషను అనేది చదువుతో సైన్స్తో మార్కులు వచ్చేది కాదు. యాక్చువల్గా నువ్వు నీ గురించి నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు హెల్తీగా ఉండవా, ఏం తింటే ఏం జరుగుతా అని బాగా చెప్తాదండి అది. నా గురించి నేను అర్థం చేసుకోవాలంటే ఈ కాలంలో అంతా సార్ మీరొకరు. ఎంతోమంది నేనంటే ఖాదర్ వలి సార్ కానీ, లేదంటే మంచని సత్యనారాయణ కానీ, వీరమాచినేని గారు కానీ, లేదంటే బాబా రామ్దేవ్ కానీ, ఇలాంటి ఎందరో మీరు అన్నట్టుగా గురువులు, స్వాములు ఎవరైనా అండి, 4 రకాలు చెప్తారు సార్. సో ఇల్లిటరేట్ కానీ, లేకపోతే ఎక్కువగా తెలియని వాళ్ళని ఎవరిని ఫాలో అవ్వాలి, 10 మంది 10 రకాలుగా చెప్తున్నారు సార్. 10 మంది 10 రకాలు చెప్తున్నారు. అలా కాదు, చదువుకున్న వాళ్ళు కూడా 10 మంది 10 రకాలు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాన్ వెజ్ తినొద్దు అంటారు, ఇంకొకరేమో నాన్ వెజ్ తినాలంటారు, ఆ ప్రోటీన్ కానీ అది సరిపడా తినాలి, లివర్ తినమంటారు, విటమిన్ B12 రావాలంటే అందులో గట్టిగా ఉంటుందని చెప్పేసి. సో ఎవరిని ఫాలో అవ్వాలి? ఇంకోటి మీరే కాదు, మీరే కన్నా మీరు నేను ఇప్పుడు చెప్పిన 4-5 మంది పేర్లందుకు వీళ్ళకి కాస్త క్రెడిబిలిటీ ఉంది, ఎందుకంటే ఇది ప్రూవన్ కేసెస్ ఉన్నాయి కాబట్టి. చిన్న చితక ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా పొద్దున్నే నీళ్ళు తాగండి, పొద్దున్నే గీ తాగండి, నిమ్మకాయ రసం తాగండి, ఒకరు తాగమంటారు, ఒకరు వద్దంటారు, ఒకటి గీ తినమంటాడు, గీ వద్దంటారు, హనీ తినమంటారు, వద్దంటారు, బెల్లం తినమంటారు, బెల్లం వద్దంటారు, షుగర్ అంటారు, వద్దంటారు, కాఫీ తాగమంటారు, కాఫీ చాలా మంచిది, మీ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెడుతుంది, మీకు మీ హార్మోన్స్, మీ డే అంతా బాగుంటుంది అంటారు, కాఫీ అసలు తగ్గద్దు అంటారు. ఒకరోజు పేపర్లో అదే పేపర్లో వస్తుంది, నెక్స్ట్ డే అదే పేపర్లో ఇంకో సర్వే వచ్చిందంటే కాఫీ తాగొద్దు అంటారు. ఏం తినాలి, ఏం బతకాలి సార్? తెల్లారు లేస్తే ఇదే ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు అన్నారు ఇల్లిటరేట్స్ అని. ఇప్పుడు ఇల్లిటరేట్స్ ఎవరు? సిటీలో ఉండే వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండేది. మరి డీప్ విలేజెస్లో రైస్ ఈక ముందర, అరే రైస్ సార్ అన్నం తెల్లన్నం తింటే మేము అసలు పని చేయలేము సార్, మీరు ముద్ద ఇండి అనేవాళ్ళు. మరి ఏంటి, ఎవరు ఇల్లిటరేట్? మనం సిటీ వాళ్ళం, చదువుకున్నాడు ఇల్లిటరేట్ అని. ఈ చెత్తంతా తిని దాని వల్ల మాత్ర వేసుకోవచ్చు, కిడ్నీలో స్టోన్ తీపించుకోవచ్చు, ఇన్సూరెన్స్ కట్టాం కాబట్టి లివర్ మార్చుకోవచ్చు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, కళ్ళని తీసేయచ్చు, ఇది చేసుకోవచ్చు, బొచ్చు నాటించుకోవచ్చు, స్కిన్ రెడీ చేసుకోవచ్చు అని వీడు ఇల్లిటరేటా? వాళ్ళు ఇల్లిటరేటా? ఇన్ని రకాల జబ్బులు మీరు చెప్పిన వాటికి అన్నిటికీ మందులు ఉన్నాయి కదా, ప్రతి వీధికి మందుల షాపులు ఉన్నాయి కదా, కాల్షియం తగ్గిన మందు, B12 తగ్గిన మందు, ఐరన్ తగ్గిన మందు, జింక్ తగ్గిన మందు అన్నీ ఉన్నాయి కదా. మరి అన్నీ వాడుతూ ఉంటారు కదా, మరి ఎందుకు జబ్బులు తగ్గలా? అందరికీ డెఫిషియన్సీలు ఎందుకు ఉన్నాయి? 100కి 95 మంది నాన్ వెజిటేరియన్స్ అయినా 99 మంది ఏమో ఇప్పుడు తెలియదు. 199 నాన్ వెజిటేరియన్సే కదా. నార్త్ ఇండియాలో తక్కువ సార్ వెజిటేరియన్స్. అవునా? మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ, గుజరాత్ ఈ 4-5 రాష్ట్రాల్లో కలిపితే ప్రపంచంలో ఉన్న వెజిటేరియన్స్ కన్నా కూడా ఎక్కువ వెజిటేరియన్స్ మన 4-5 రాష్ట్రాల్లో. అవునా? ఓకే, ఇది న్యూస్ నాకు. నార్త్ ఇండియాలో ఆవులు ఉన్నాయి అని, కానీ ఇప్పుడు రాజస్థాన్లో మీకు తెలుసు కదా సార్ ఎక్కువ వెజిటేరియన్స్, గుజరాత్లో అంతే, ఓకే, మధ్యప్రదేశ్, యూపీలో కూడా వెజిటేరియన్స్ ఎక్కువ. ఓకే, మన దగ్గర తెలంగాణ హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్. సో నాకు అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చింది, మన దేశంలో కూడా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వెజిటేరియన్స్. ప్రపంచంలో ఉన్న వెజిటేరియన్స్ కన్నా అంతా కూడా నంబర్తో పోలిస్తే ఈ 4-5 రాష్ట్రాల్లో ఎక్కువ వెజిటేరియన్స్ ఉన్నారంట, సర్వే చెప్తారు. ఇంకోటి నాన్ వెజ్ కన్సంప్షన్కి వస్తే నార్త్ ఈస్ట్ ఉన్నాయి కదా సార్, ఆ 7 రాష్ట్రాలు వాళ్ళకంటే చల్లగా ఉంటాయి, వాళ్ళకి కల్చరల్లో వచ్చింది. ఆ 7 స్టేట్స్ చేస్తే ఎక్కువ కన్జ్యూమ్ చేసేది మన తెలంగాణ పర్ క్యాపిటల్. అవునా? నాన్ వెజ్ బాగా తింటారు. కేరళ కూడా అనుకుంటాము. కేరళ బెంగాల్ అవి అంటే ఫిష్ ఎక్కువ తింటారు, కానీ మన దగ్గర మీట్ అవి కూడా తింటారు కదా సార్. కేరళలో అది ఎక్కువే, అన్ని బీఫ్ గీఫ్ అన్నీ కూడా ఎక్కువ ఉంటుంది ఎక్కడ చూసినా. ఇప్పుడు ఇంతమంది నాన్ వెజ్ తింటా ఉంటే మీరు చెప్పినట్టు ఎవరికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండకూడదా? ఎవరికి లివర్ డెఫిషియన్సీ ఉండకూడదా? ఎవరికి మరి ఎందుకుంది? సో దీంతో సాల్వ్ కాలేదని తెలిసి లాజిక్ అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు అందరూ నాన్ వెజ్ తింటే అందరూ బలిష్టంగా ఉండాలి కదా, ఇంత పొట్ల పెరిగినాయి రైస్ తిని, ఏడుండదు మజిల్ ఏడుంది, అక్కడ ఉంది, ఎవరు పెరిగిస్తూ ఉండరు. సో ఎక్కువ కార్బ్స్ తింటూ ఉండరు, ప్రోటీను తింటూ ఫారిన్లో ఇన్ని వెజిటబుల్స్, ఇంత సలాడ్, ఇంత తిని ఏదో వాళ్ళకి బ్యాలెన్స్ తెలుసు, వాళ్ళకి దే ఆర్ వైస్ పీపుల్. అందుకనే రన్నింగ్లో వాళ్ళే ఒలింపిక్స్, వాళ్ళే రన్నింగ్లో వాళ్ళే సైంటిస్టులు అన్నీ వాళ్ళే ఉన్నారు.
కానీ వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తింటారు కదా మనం. అదే వాళ్ళు తిన్నా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏదో చేస్తూ ఉంటారు. సలాడ్స్ కూడా బాగా తింటారంటారు, వెజిటేబుల్స్ బాగా తింటారు, కార్బ్స్ తక్కువ తింటా ఉంటారు సంథింగ్. సో అక్కడ కూడా ఇప్పుడు నాన్ వెజ్ తిని రెక్టమ్ క్యాన్సర్ అంతా రెడ్ మీట్ తిని దానికి వస్తూ ఉంది, ప్రూవ్ అయిపోయి రకరకాలు జరుగుతూ ఉన్నాయి. సో నేను వెజిటేరియన్కి సపోర్ట్ చేస్తాను అది కాదు, కానీ నేను వెజిటేరియన్ తిని నేను 35 ఏళ్ళుగా నేను 6 కిలోమీటర్లు పరిగెత్తి మొదలు గిజుల్స్ ఏం అవసరం లే నాకు. నేను రోజంతా ఫిట్గా ఉండాలా, మెట్లు లిఫ్ట్కి కరెంట్ పోయినా లిఫ్ట్ లేకుండా 7 ఫ్లోర్లు ఎక్కాలా, సాయంత్రం వరకు ఎనర్జెటిక్గా మాట్లాడేట్లకన్నా ఉండాలా. జనాలకి 1 గంట 2 గంట మాట్లాడితేనే ఓపిక లేదంటా ఉంటారు, గంటకి టీ ఎట్లా మరి నాన్ వెజే కదా. మీరు బిర్యానీ తిని వచ్చారు, ఆదివారం పొద్దున్నే పోయి 5 గంటకే పోయి బిర్యానీలు చేసి మటన్లు తెచ్చుకొని తినేసి కోడిని మింగేసిన పాములాగా పొట్ట మీద దొర్లి చెమట పట్టేసి పెప్సీలు తాగి వేడి నీళ్ళు పెట్టుకునే టైం కూడా లేక సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఎనర్జీ అంతా పోతా ఉంది కదా. మరి ఎట్లా? మాకు సీతాఫలంగా 4 తినేస్తే జమ్ అని ఎగరుతూ ఉంటుంది. వాడు థ్యాంక్స్ రా అని చెప్తుంది. 2 నువ్వుల లడ్డులు తినా పొద్దున, ఎంత బాగుంది. ఇంకా ఆ ఫీలింగ్ నాకుంది. ఆ బయట ఎవరో చేశారు, ఇంట్లో తీసుకొచ్చి ఇచ్చానంట మా ఫ్రెండ్కి. తింటామంటే అబ్బా ఎంత బాగుంది. అది ఎక్స్పీరియన్స్ కావాలా? ఇప్పుడు సీతాఫలకాయలు అన్నారు, అట్లాగే ఫారెన్లో ఎక్కువ సాలడ్స్ అవి తింటారన్నారు కాబట్టి ఓ 10-15 ఏళ్ళుగా కొత్త ఫ్రూట్స్ అన్నీ చూసాను సార్ మనం. అవకాడో అనేది ఒక ట్రెండింగ్లో ఉందన్నమాట. జుకీని అంటారు, కీన్వా తినడం, లేదంటే కేల్ అని, పియర్స్ అని, బ్రాకలీ అని, బెల్ పెప్పర్స్ అని, ఇవన్నీ ఒక 10-20 ఏళ్ళ ముందు లేవు కదా. అవకాడో లేదు, అవకాడో ఇప్పుడు ట్రెండ్ అనమాట వరల్డ్ వైడ్. ఏంటంటే అవకాడో జ్యూస్, అవకాడో షేక్, అది ఇది అంటారు. అంటే అవి తీసుకోవాలి సార్ మేము కూడా? వెరీ సింపుల్ అండి. ఏ ఫ్రూట్ అయినా హార్వెస్ట్ చేసినా ఎంత తొందరగా కన్జ్యూమ్ చేస్తే అంత మంచిది, అంతేనా? ఎంత ఫ్రెష్, దాని షెల్ఫ్ లైఫ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచి ఫ్రూట్, అంత మంచిది కదా. దాన్ని 3 నెలలైనా 6 నెలలైనా ఏమీ కాకుండా చేసే ప్రాసెస్లో పైన వ్యాక్సింగ్ చేస్తారా, దానికి ఏదో స్ప్రే చేస్తారా, డిప్ చేస్తారా, లేతగా ఉండే కాయలు బెరికేసి దాన్ని ఎథిలీన్లో అద్ది తొందరగా మాగేట్లు ఎల్లోగా చేస్తారా, ఇంకేమేమి చేస్తారు. కొన్నిటి మీద స్ప్రే చేస్తే అవంతా అవే కలర్ మారిపోతాయంటే, ఏదో స్ప్రే చేస్తే, ఏది కలుపు మందు స్ప్రే చేస్తే అన్ని తెల్లగా అయిపోతాయంట. అది ఎవరు కనిపెట్టారో మహానుభావులు. ఇవి చేసి దాన్ని ఇంపోర్ట్ చేసి తినాల్సిన అవసరం ఏముంది? మనకు లక్కీలీ ఇంకా కూడా ఫ్రెష్గా ఎక్కడ చూసినా రోడ్డు మీద ఉంటాయి. ఓకే, హైబ్రిడ్ జామకాయల ఇంకో రకం అనేది పక్కన పెట్టండి, అట్లీస్ట్ ఫామ్ నుంచి వచ్చిన జామకాయలు, సపోటాలు సరిపోతాయి, మామిడి పళ్ళు, ఉసిరికాయలు, రకరకాలు ఉన్నాయి. అవి తింటే చాలు. మనం ఇంపోర్టెడ్ ఫ్రూట్స్, ఈ కేళ్ళు ఇలాంటివి అక్కర్లేదు అసలు. నేను ఆ పియర్స్ ఏంటంటే పేర్స్ అనేది అది తింటా, అదేంది ఇది కంపు కొడతా ఉండదే అంటే నేను అదేంది బాగా 250 రూపాయలు కేజీ అంటే 250 రూపాయలు ఇది కంపు కొట్టకూడదా? ఏం చెప్తావు సార్? ఇప్పుడు ఎవరు యాపిల్ పెట్టి ఎవరి ఇంట్లోనో ఒక్కటి తింటానే ఆ తోలు, ఆ చర్మం లోపల పల్పు, ఓకే, ఆ చర్మము గ్రైండ్ చేస్తానే రకరకాల కెమికల్స్ బ్రెయిన్ పోయింది. అరే ప్లీజ్ అనేది ఒకే మొక్క తిని ఆపేసిన, వాళ్ళకి తెలిసిపోయింది తిన్నాను చెప్పి. మరి ఎట్లా? ఇలాంటి రాగులు, అరకెలు, సాములు తింటాం, అందేళ్ళు బతకొచ్చు అంటారు. పనులు చేయడము, అప్పుడు షుగరు, బీపీ కొంతమందికి వచ్చేది, చాలా తక్కువ మందికి వచ్చేది. కానీ అది దానికి ఖరైన మెడికేషను ఇది లేకుండా, ఐడెంటిఫికేషన్ లేకుండా, హార్ట్లో బ్లాక్స్ వస్తే తెలియకుండా, లంగ్స్లో ప్రాబ్లం వస్తే తెలియకుండా, ఇట్లా తెలియకుండా చనిపోయేవాళ్ళు. అవును, సరైన ట్రీట్మెంట్ లేకుండా. ఇప్పుడు లక్కీలీ అది ఉంది కదా అని విచ్చలవిడిగా తింటాడము, తిరుగుతాడము, ఎక్సర్సైజ్ చేయడంలే, అబ్యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు గన్ ఉంది కదా అని ఎదురుకొచ్చి ఎదురు కాల్చుకుంటూ పోతామా? హాస్పిటల్స్ ఉన్నాయి కదా అని జబ్బులు తెచ్చుకొని మళ్ళీ పోయి హాస్పిటల్ పడుకొని బైపాసులు చేసుకొని కిడ్నీలు మార్చుకొని ఎట్లా కరెక్ట్? సో అప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడున్నంత ఐడెంటిఫికేషన్, డయాగ్నోసిస్ లేదు. ఇప్పుడేంటి, నీకు హార్ట్లో ఎక్కడో సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్ చేసి నీకు ఈ ప్రాబ్లం ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని తొలిసి చేస్తాము, నీకు యాక్సిడెంట్ అయ్యి ఎమకలన్నీ ఇరిగిపోయింటాయి, దాన్ని కరెక్ట్ చేసి స్కూల్ వేసి బిగించేస్తాము, నీకు బ్రెయిన్లో క్లాట్ వచ్చింది, క్లీనర్ తీసి రెడీ అద్భుతం అవన్నీ. సో దానికి అవసరమైన వాళ్ళు మాత్రమే పోవాలా. ఆ స్టేజ్కి ఎందుకు వస్తూ ఉండరు ఎక్కువ మంది అనేది క్వశ్చన్. ఇంత మోడర్న్ సైన్స్ బాగుండి కూడా ఇంతమంది పేషెంట్లు తయారు చేసేట్లుగా లైఫ్ స్టైల్ ఉండి, నీ ఫుడ్ ఉండి, నీ జీవన విధానం ఉంటే దాని నుంచి బయటపడాలి. కానీ మీరందరూ ఇట్లా ప్రాబ్లమ్స్ రండి,
మాకు హాస్పిటల్స్ ఉన్నాయి, మేము ట్రీట్మెంట్ చేస్తాము, డిమాండ్ ఉంది డాక్టర్ల కంటే. ఎందుకు రావాలి డిమాండ్ డాక్టర్లకి? మై సింపుల్ క్వశ్చన్. డాక్టర్లకు డిమాండ్ రాకూడదు. డాక్టర్ డిమాండ్ వచ్చేది ఏంటండి? అబ్సర్డ్ అది. ఇప్పుడు నీ లైఫ్ స్టైల్తో మారితే ప్రివెంటివ్ మెడిసిన్ ప్రతి డాక్టర్ నేర్చుకుంటాడు. ప్రివెంటివ్ మెడిసిన్ అంటే జబ్బు రాకుండా ఏం చేయాలని. అన్ఫార్చునేట్లీ వినేదానికి పేషెంట్లు రెడీగా లేరు, చెప్పేదానికి డాక్టర్లకు టైం లేదు. ప్రివెంట్ చేసేది ఎట్లా? ఎవరు డైటీషియన్ సరిపోతారు, ఇవి చేయాలా, నువ్వు మొదలు తినాలా, ఇది తినాలా, సలాడ్స్ తినాలా, ఇవి చెప్తారు. ఏదో మంత్రాలు చదివినట్లుంటుంది. అది చేసేట్లుగా చెప్పేట్లుగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఫుడ్ మీద, హెల్త్ మీద, ఎక్సర్సైజ్ మీద, నేచర్ మీద, సాయిల్ మీద, అగ్రికల్చర్ మీద అవగాహన తెప్పిస్తే ఇంత ఇష్యూస్ ఉండవు. మనమందరూ చెప్పి ఏదో మేము ఇంత తోపులని కాదు. ఇలాంటి మీరు ఇంత క్లియర్గా చెప్తే మరి డాక్టర్స్ మిమ్మల్ని హేట్ చేస్తారు కదా, ద్వేషిస్తారు కదా. మరి ఎందుకు డాక్టర్లు కూడా హెల్త్ బాగా ఇస్తుంది కదా, నేను చెప్పినట్టు చేస్తే దాన్ని ఎందుకు హేట్ చేయాలా? వాళ్ళకి బిజినెస్ ఉండదు కదా. మరి బిజినెస్ వాళ్ళు హెల్తీగా ఉంటారు కదా బిజినెస్ చేయడానికైనా. వాళ్ళు బిజినెస్ చేసేదానికి కూడా దే హ్యావ్ టు బి హెల్తీ. వాళ్ళు బాగా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలన్నా, ఎక్కువ రోజులు ఎవరన్నా మందు తాగాలన్నా, సిగరెట్లు తాగాలన్నా, ఎక్కువ రోజులు బిర్యానీ తినాలన్నా వాళ్ళు హెల్తీగా ఉండాలి కదా. సో హెల్తీగా మందు తాగాలంటే నువ్వు హెల్తీగా పొద్దున్న రన్నింగ్ చేసి, వాకింగ్ చేసి, జావ తాగి ఫిట్గా ఉంటే యూ కెన్ ఎంజాయ్ యువర్ డ్రింక్ ఆల్సో, యువర్ ఫుడ్ ఆల్సో, యువర్ లైఫ్ ఆల్సో, యువర్ కంపెనీ, యువర్ ఎవ్రీథింగ్ యూ కెన్ ఎంజాయ్. సో డాక్టర్లు కూడా చాలామందికి ఒబేస్గా ఉంటారు. వెరీ ఫ్యూ యంగ్స్టర్స్ ఫిట్గా రోజు జిమ్కి పోయి చేసేవాళ్ళు, సైక్లింగ్ చేసి అట్లా వాళ్ళు తప్ప చాలా బిజీ అయిపోయినారు అనుకుంటా డాక్టర్లు. సో వాళ్ళు కూడా షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, మాట్లాడేదానికి కూడా కష్టంగా ఉండే డాక్టర్లు చాలామంది ఓబీస్ అయిపోయినాడు చూసాను నేను. దే ఆర్ నాట్ వాళ్ళు హెల్త్కి అడ్వైజ్ ఏమి ఇస్తారు అంటే ఓకే వాళ్ళు నేర్చుకునేది ప్రాబ్లం వచ్చేప్పుడు కొలెస్ట్రాల్ తగ్గాల, బీపీ తగ్గాల, దానికి ఏదో మాత్రలు ఇస్తారు అంతేగాని లైఫ్ స్టైల్ గురించి వాళ్ళే ప్రాక్టీస్ చేయడం లే. వాళ్ళు కొర్రలు తినండి, మీరు స్కిప్పింగ్ చేయండి, ముందర కాళ్ళ మీద నడవండి, మీ పిక్కలు సెకండ్ హార్ట్ ఇన్ ద బాడీ అవి గట్టిగా ఉంటే మీకు పంపింగ్ బాగా అయితే మీ హార్ట్ ఎన్లార్జ్మెంట్ తగ్గుతుంది, మీ హార్ట్ లోడ్ తగ్గుతుంది. మీరు హై ఫైబర్ ఫుడ్ తింటే, స్లోగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తింటే మీకు స్లోగా గ్లూకోజ్ 5 grams రిలీజ్ అయితే మీకు ఫ్యాటీ లివర్ ఉండదు, మీ ఫ్యాట్ అంతా కరిగిపోతుంది, కీటోన్స్ జరిగి మీకు గ్లైకోజన్ లేకుండా, అక్యుములేషన్ లేకుండా ఉంటుంది. ఇవన్నీ చెప్పితే ఈయన ఓపిక ఎక్కడుంది? ఫ్యాటీ లివర్ అంటే సార్ 3 నెలల క్రితం చిన్న రిపోర్ట్ చదివాను. హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్కి, సాఫ్ట్వేర్లో ఉండే వాళ్ళకి 80% జనాలకి ఫ్యాటీ లివర్ ఉందంట సార్. 80%. ఒకటి ఫిట్గా ఉండి పొద్దున్నే బాగా రన్నింగ్ చేసి, జపనీస్ వాకింగ్ 3 minutes వాకింగ్, 3 minutes రన్నింగ్ ఏదైనా చేసి, ఊరికే కూర్చోకుండా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 1 నిమిషం నడిచి, మెట్లు ఎక్కి దిగి అట్లా చేసుకొని నువ్వు ఏమైనా తిన్నా, రైస్ తిన్నా ఓకేనా ఇంత ఫిట్గా ఉండి ఓకే, ఫిట్గా ఉండి రైస్ తిన్నా ఓకే. పరిగెత్తేది, ఎక్సర్సైజ్ ఇవన్నీ కుదరకపోతే డెఫినెట్గా మీరు స్లో ఫుడ్ తినాల్సింది ఒకటే మార్గం. స్లో ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కాదు, స్లోగా తినాలా. జొన్న రొట్టి స్పీడ్గా తినలేవు, నమిలి తినాలా. అన్ని జొన్నలతో చేసిన ఒక రొట్టి తింటానే నీ కథ అయిపోతుంది. నీ గిగ్గిళ్ళు తినేస్తే ఆకలి పోతుంది. అది చిన్నగా నీ బాడీలో 5 liters బ్లడ్ ఉంటుంది, 5 to 6 liters. నీకు 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ రిలీజ్ చిన్నగా రిలీజ్ చేస్తూ ఉంటే ఆ గ్లూకోజ్ నీకు ఫైర్ ఎత్తోటి ఎనర్జీ ఉంటుంది లాంగ్ అవర్స్, మళ్ళీ ఫైబర్ అడ్డపడుతుంది. అంతేగాని ఫాస్ట్గా తినే నూడిల్స్, ఇడ్లీలు, పిజ్జాలు, బిగాలు వదిలేసి ఇంత గ్లూకోజ్ 200 grams వచ్చి పడితే అదంతా గ్లైకోజన్గా మారి మజిల్స్లో లివర్లో వేసి పెట్టి మళ్ళీ వాడుకుందామనే లోపల మళ్ళీ బిస్కెట్ తింటివి, మళ్ళీ కరాజీ, మళ్ళీ పునుగులు తింటివి. అదంతా ఈ ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళకి హార్ట్లో ఇట్లా అంతా పేరుకొని పోయి హార్ట్ అటాక్ వస్తుంది. మీరు జొన్న రొట్టె లేకపోతే రాగి మాల్ట్ తాగినా సరే అందులో క్వాంటిటీ ఏంటి సార్? దాంట్లో కూడా గ్లూకోజ్ ఉంటుంది, మెల్లిగా రిలీజ్ అవుద్ది, గ్లైసెమిక్ ఇండెక్స్ క్వాంటిటీ లెక్క లేదండి. ఎందుకండి సార్? ఇప్పుడు మీరు సఫిషియెంట్ వెయిట్ ఉండారు, మీరు 70, మీ హైట్కి మీరు 70-75 ఉండాలనుకుందాం లెక్క, 70 to 75, 2 కిలోలు ఇట్లా ఓకే. మీరు 70-75 kgs ఉండి, మీరు ఫిట్గా ఉండి టక్ మెట్లు ఎక్కుతా ఉండి, సాయంత్రం 6 అయినా మాట్లాడేదానికి శక్తి ఉంటే ఎంతైనా తినండి, ఏమైనా తినండి. ఇదే ఈ రైట్ ఫుడ్ ఎంతైనా తినండి. అంత కాన్షియస్ రైట్ ఫుడ్ ఎంతైనా క్వాంటిటీకి లిమిటేషన్ లేదు. మీరు ఓబేస్ అయిపోతే పరిగెత్తలేరు, మీకే తెలుస్తూ ఉంటుంది. మీరు ఇంత కాన్షియస్గా ఉంటే ఇంకా చాలరని అదే చెప్తుంది. న్యూట్రిషన్ పోతానే ఆర్గానిక్ వెజిటబుల్స్ తింటానే, జొన్న రొట్టెలు పచ్చ జొన్నలతో చేసిన రొట్టెలు 2 గుగ్గిళ్ళు చేసుకొని తింటానే థ్యాంక్స్ అని చెప్పి మళ్ళీ ఆకలి ఇది మీకు. మీరు ఎక్స్పీరియన్స్ కాండి, మీకు ఆకలి ఉండదు, తిరుపతి కాదు.
మేము ఎందుకు లావుగాల ఇన్నేళ్ళైనా మాకు ఆకలి లేకపోతే తినము, టైంకి ఇవన్నీ వదిలేసినాము, టైమే వదిలేసిన. ఇక్కడ కూర్చొని యుగాండాకు పోయే వరకు 40 గంటలు ఫ్లైట్ మారిపోయే వరకు ఫుడ్డే తినలా. ఒకసారి ఇటు ఉప్మా తింటే కంపు కొట్టింది, ఓరే నాయన అప్పుడు నిలిపేసిన. థ్యాంక్స్ టు ఎయిర్పోర్ట్స్, ఫ్లైట్స్. యుగాండాలో మనకన్నా రిచ్ సాయిల్ సార్ మన దగ్గర? అయ్యో మనకు రిచ్ అయింది అక్కడ 2.5 to 2 to 3 ఉంది. మన దగ్గర ఆర్గానిక్ 0.3 మనకి టెస్ట్ చేసుకోండి. మా పాలెంలో నేను కూడా టెస్ట్ చేసిన 0.4 ఉంది. ఇప్పుడు ఫుకువాకా బుక్ చదివి మా అమ్మాయి రిషివెల్ స్టూడెంట్, ఆమె లండన్లో పోయి ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇప్పుడు మా కూరగాయలు పండిస్తూ ఉంది. ఆమె 2 ఎకరాలు తీసుకొని ముసునబు ఫుకువాకా 1 స్టార్ రెవల్యూషన్ అది బాగా ఇన్స్పైర్, జపాన్ అది బాగా ఇన్స్పైర్ అయ్యి 2 acres తీసుకొని అన్ని ఫారెస్ట్ చెట్లు నాటింది. అన్ని పక్షులు పనికి వచ్చారు, మనుషులకు కాదు. అక్కడికి ఎవరు పోకూడదు, మేము కూడా ఎవరు నడవకూడదు, ట్రాక్టరే పోకూడదు. అక్కడ 1 అయిపోయింది 1 yearలో. మేము ఇంత తోపులు అనుకొని కథలన్నీ చెప్తాను 10 ఏళ్ళ నుంచి. మేము దాన్ని జనుము జీలగా ఆవులేరు ఇదే చేస్తే 0.4 0.5 ఇట్లా 3 అవుతా ఉంది. అంటే దున్నేదే కరెక్ట్ కాదు అనేది ఆ అమ్మాయి వచ్చి 25 ఏళ్ళ అమ్మాయి వచ్చి ప్రూవ్ చేసింది మా ఫామ్లో. దున్నకుండా ఇలా మరి భూమిని దున్నితేనే దాని అదే అది దున్ని దానికి ఎక్స్పోజ్ అయ్యే కొద్దికి మైక్రోబ్స్ అన్నీ కష్టపడతాయి. వర్షం పడినప్పుడు ఆర్గానిక్ మ్యాటర్తో కొట్టుకొని పోతుంది. సో మినిమం టిల్లేజ్లో విత్తనం పెట్టి, మినిమం టిల్లేజ్ విత్తనం పెట్టి ఎక్కడ అవసరమో అక్కడ పెట్టి, పర్మాకల్చర్లో చెట్లు ఆడేవి, ఆడ మధ్యలో 2 సొరకాయ విత్తనాలు, 2 గుమ్మడికాయలు, 2 బెండకాయలు ఆడేదో ఉంటాయి, సొట్టకు వచ్చింటాయి. అట్లా ఫుడ్ ఫారెస్ట్ దాని మధ్యలోనే ఉండి కూడా చాలు. ఇంత క్వాంటిటీ ఎకరాకు 10 టన్నులు 20 టన్నులు 50 టన్నులు పండాలా అనుకుంటేనే భూమిని పాపం రేప్ చేసి అది 5 టన్నులు ఇచ్చే భూమికి 50 టన్నుల టమాటాలు పండిస్తూ ఉన్నారు. ఎట్లా? వెరీ డేంజరస్. ఇప్పుడు టమాటాలు ఎంత పండాలా అని భూమికి డెఫినేషన్ ఉంటుంది. అది మొత్తం పిచ్చి మొక్కల్లో 10 టమాటాలు వేస్తే అది ఏదో 4 కిలోలు ఇస్తుంది, నీకు సరిపోతుంది. అవును. దాని మధ్యలో కొన్ని 2 ఆవాలు, 2 సొరకాయలు, 2 కాకరకాయలు అల్లుకొని ఆ టమాటో చెట్టుతో ఫ్రెండ్షిప్ చేసి అది ఏదో నడుస్తుంది. అది ఆ మధ్యలో పెద్ద చెట్టు దానికి అల్లుకుంటుంది, ఏదో నడుస్తుంది. దాన్ని మీరు ఇప్పుడు 50 టన్నులు చేశారు. 50 tons అంటే 50,000 kgs. 5 tons ఎక్కడా? 50 tons ఎక్కడా? పిల్లలు ఎంత మనకు హ్యూమన్ చైల్డ్ ఎంత బర్త్ వెయిట్ 2 to 3 kgs ఉంటుంది. నువ్వు 10 కిలోలు బిడ్డ కావాలంటే నాట్ పాసిబుల్ మనుషులకు, ఎందుకంటే చచ్చిపోతారు ఆ డెలివరీ చేయాలంటే. కానీ భూమిని చంపి బయట తీస్తూ ఉంటారు. ఎందుకు? భూమాత భూదేవి నేను 4 టన్నులు 3 టన్నులు రా రే ప్లీజ్, నువ్వు దున్ని చేసేది తప్పురా, దున్నినే కానీ నేను 5 టన్నులు ఇస్తాను రా అంటే దున్నేది కాదమ్మా అని చెప్పి షీట్లు వేసి వీడి సైడ్లు కొట్టి వేసి హైబ్రిడ్లు వేసి పై చేసి ఒక కాయ వచ్చేదాన్ని 5 కాయలు వచ్చేట్టుగా చేసి గట్టిగా చేసి 10 రోజులు 20 రోజులు చెడిపోకుండా చేసి ఏమేమో చేసి అంత పండ్లేనరా నేను అంటే దానికి మళ్ళీ లిక్విడ్ ఫర్టిలైజర్లు ఇచ్చి నువ్వు పడకపోతే పో అని చెప్పి మొత్తం కెమికల్స్తో 20 బస్తాలు 30 బస్తాలు డిఏపీలు వేసి లిక్విడ్ ఫర్టిలైజర్లు ఇచ్చి ఎకరాకు 3 లక్షలు, ఎకరాకు టమాటాలు గ్రో చేసేదానికి 2 to 3 lakhs ఇప్పుడు ఖర్చు. 10 ఎకరాలు వేసి 20 లక్షలు లాటరీ లాగా అయిపోయింది రైతు పని. వేసి ఇంత పండు అని పండిస్తూ ఉండరు. సో భూమిలో తల్లి ద్వారా వచ్చిన ప్రేమ కాదు, ఏదో సవతి తల్లి ద్వారా వచ్చిందో ఏదో వస్తుంది కాబట్టి న్యూట్రిషన్ లేదు, అందరికి జబ్బులు వచ్చినాయి. వెరీ క్లియర్ ఇది. ఇట్ కాంట్ ప్రొడ్యూస్ 50 tons న్యాచురల్ సాయిల్, న్యాచురల్ మైక్రోబ్స్. ఇట్స్ నాట్ ది కేస్ విత్ ఎనీ సాయిల్. దాంట్లో అబ్యూజ్ చేసి పండిస్తూ ఉండరు ఈ కెమికల్స్ వేసి, విచ్ ఈస్ నాట్ గుడ్. అన్వాంటెడ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ ఈజ్ క్యాన్సర్. అవునండి. యు ఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్. ఇంతింత జామకాయలా, ఇంతింత ఏందిరా, ఎందుకు రా నాయన? అది చేసేదానికి నువ్వు జెనెటికల్లీ మాడిఫై కూడా చేస్తూ ఉండవు, ఇది చేస్తూ ఉండవు, ఏమేమో చేస్తూ ఉండవు. దానికి ఏదో డెఫిషియన్సీ వస్తుంది. నేను ఇంత పండించాలంటే సరే మేము ఇది చేస్తామని చెప్పి ఇంజెక్ట్ చేస్తూ ఉండవు కెమికల్స్ అన్నీ. అగైనిస్ట్ నేచర్ కదా. కార్న్ కూడా మంచిది కాదంటారు కదా. అది కార్న్ ఓకే, కార్న్ జెనెటికల్లీ మాడిఫై అయింది కాబట్టి కాదు. ఇప్పుడు మీరు తింటా ఉండే మనం తింటా ఉండే అమెరికన్ స్వీట్ కార్న్ అనేది మెత్తగా బ్రాయిలర్ చికెన్ లాగా ఉంటుంది. మనం నాటువి కలర్గా ఉండి రకరకాలు ఉండి అవి కాల్చుకొని తింటే సూపర్. అవన్నీ మాయమైపోయినాయి, లేవు కదా ఇప్పుడు. ఎందుకు? మార్కెట్లో ఏది అమ్ముడు పోతే డబ్బులు వస్తాయి అవే పెడతారు.
దేశీ విత్తనాలు ఉండవు, దేశీ పద్ధతులు ఉండవు, సింపుల్గా బతికేది ఉండదు. చినిగిపోతే ప్యాంటు ఏ దరిద్రం పట్టింది అంటే చింపుకొని వేసుకునేది కూడా ఫ్యాషన్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేసినారు. ఇట్లా సిస్టమ్ అంతా వాళ్ళ చేతిలోకి తెచ్చుకుంటారు. ఎవరు వాళ్ళంటే? కార్పొరేట్స్. ఏ సెలబ్రిటీ అయినా జొన్న రొట్టి తినండి, నువ్వుల లడ్డు మంచిది మీ కాల్షియం అని ఎక్కడన్నా అడ్వర్టైజ్మెంట్ చూసినారా? ఇప్పుడు డబ్బులు తీసుకొని ఇచ్చింటారండి. అందుకని ఎవరు ఈలేదో ప్రకాష్ పడుకునే లాంటి వాళ్ళు గొప్ప మహానుభావులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పుల్లల గోపీచంద్ గారు. మళ్ళీ ఈ లోపల ఆయన ఫుట్బాల్ ప్లేయర్ ఆయన ఇట్లా తోచి పారేసినాడు కదా మొత్తం. రొనాల్డో మహానుభావులు, నమస్కారం వాళ్ళకి అందరికీ. వాళ్ళు అట్లా వాళ్ళు ముందరకు వచ్చి జనాలు అంటే అప్పుడు వీళ్ళకి అరే అవునా కరెక్టే కదా అని వస్తుంది. నాకు తమాష ఏమంటే ఇన్ఫర్మేషన్ ఉంది అందరి దగ్గర. పల్లెల్లో అంటే ముందు ఈయనట్లేవు లేవో ఏదో పెద్ద పెద్ద చెప్పిన మంచివేమో కరెక్ట్ ఏమో కూల్ డ్రింక్ అంటే కూల్ చేస్తుందేమో అంత అవుతా ఉంటుంది. ఇప్పుడు చదువుకోండి వాళ్ళందరూ దాంట్లో ఉండేది CO2 గ్యాస్ రా, మనం బయటకు వదిలేసిన గ్యాస్ నింపుతూ ఉంటారు. అసిడిక్గా ఉంది నేచరు, నీ బాడీ ఆల్కలైన్గా ఉంది, అది అయితే సస్తావరా, నీ బాడీ కెమిస్ట్రీని మారిపోతుంది రా, కిడ్నీలో స్టోన్లు వచ్చాయని అన్నది కారణం రా అని మీ అందరికీ తెలుసు కదా. మరి మీకు ఎందుకు చెప్పాలి? ఎవరైనా సెలబ్రిటీ కూడా మీ బుర్రే మీకు చెప్పడంలే, మీకు చెప్తా ఉంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఎవరు చెప్తే ఎట్లుంటారు మీరు? సో మీరు మీ అంత మీరే మారితే తప్ప ఈ సిస్టమ్ మారదు. ఎవరు చెప్పినా మారరు. మనలో రావాలంతే, మనిషి మారాలి. గమ్మరు సైలెంట్ కూర్చోండి, తెలిసిపోతుంది మీకు. కొంచెము స్టార్ట్ చేయండి. ఈరోజు టీ తాగుతా ఉంటే 1 గంట తర్వాత తాగుదాం అనుకోండి, లేదు ఇంత టీ బదులు ఇంత టీ తాగండి. ఆ టీ తాగేదాని వల్ల, కాఫీ తాగేదాని వల్ల మీ బ్రెయిన్ ఉండే రిసెప్టార్స్ ఎగిరి కూర్చుంటాడు. నిజమే. సిగరెట్ తాగే వాళ్ళు చూడండి, మందు కొట్టే వాళ్ళని గమనించండి, సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఉండబ్బా అని పోయి ఇప్పుడు చెప్పు అంటాడు. అంటే ఇంతకుముందు చెప్పిందంతా పోయింది అర్థం. అంటే బ్రెయిన్ పడుకునేస్తూ ఉంది సిగరెట్ దాకపోతే. టీ 11 o'clock అంటే 10 నుంచి టైం 10 సార్లు చూసుకుంటావు, పని మీద ఉండదు. అంటే ఇంత టీ నిన్ను పిండేస్తా ఉందంటే దాన్ని పిండొద్దా నువ్వు? ఏం మహానుభావుడు బుద్ధుడు పుట్టిన దేశం ఇది, అశోకుడు పుట్టిన దేశము, రమణ మహర్షి పుట్టిన దేశము. ఆ టీ కాఫీ వల్ల అయ్యే డ్యామేజుల్లో ఫస్ట్ వెస్టర్న్ ఘాట్స్లో 1000 ఎకరాల న్యాచురల్ ఫారెస్ట్ తీసి పెద్ద టీ తోటలు వేసినారు కదా. 1000 ఎకరాలు పోయింది. ఎన్ని లక్షల ఎకరాలు తెలియదు రా. చిక్కమంగళూరు వెస్టర్న్ ఘాట్స్ మొత్తం మనది గ్రీన్గా కనిపిస్తుంది. ఆ గ్రీన్ దాని వెనకాల ఎంత బిహైండ్ సీన్స్ ఎంత డ్యామేజ్ ఉందని నేను చెప్తా. ఎన్ని కెమికల్స్ వేస్తారు, హెలికాప్టర్లు డ్రోన్స్తో స్ప్రేలు చేస్తారు. ఆ పడిన కెమికల్ అంతా పోయి చెరువుల్లో బావుల్లో అంతా చేరిపోతా ఉంది. అవి దీన్ని డిఫార్మ్ అయిపోయి కేరళలో ఎండోసల్ఫాన్ బ్యాన్ చేసినారు. డిఫార్మిటీ అయిపోయి అవునా ఆ కెమికల్. సో న్యాచురల్ హ్యాబిటేట్ బాయా, పిచ్చుకలు బాయా, దాంట్లో బతికే కొంగలు గింగలు ఏదో బాయా, డైవర్సిటీ బాయా. నువ్వు టీ తాగి నీ బుర్ర బాయా. ఎట్లరా టీ తాగకపోతే నా బుర్ర పని చేయదంటే ఎట్లా? భోజనం చేయకుండా ప్రయాణం చేసి ఆఫ్రికా నుంచి తిండి ఏం తిన్నారో మైగ్రేషన్ వచ్చి 70,000 ఏళ్ల ముందర యూరోప్కి వచ్చి 40,000 సంవత్సరాల ముందర ఇండియాకి వచ్చి 30,000 సంవత్సరాల ముందర ఆస్ట్రేలియాకి పోయినారు అని CCMB వాళ్ళు డాక్యుమెంటరీ చూసినాను నేను. అంత శక్తి ఉండే మనిషి మెట్లు ఎక్కలేకుండా ఉండండి, ఆయన కింద కూర్చొని పైకి లేక ఏం జరుగుతూ ఉంది? నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తారు? ఏం ఆలోచిస్తూ ఉంటారు మీరు? 100 years గ్యారంటీ, 100 ఏళ్ళు బతకాలంటే ఇలా అంటే ఆల్రెడీ 10 ఏళ్ళు పంజగుట్టలో జూబిలీస్లో పొగ పీల్చేశారు కదా, 10 ఏళ్ళు పోయినట్లే. సరే హైదరాబాద్ వదిలేద్దాం, చిన్న చిన్న టౌన్స్లలో పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి 100 ఏళ్ళు బతకాలంటే ఏమో 120 కూడా బతకవచ్చు. పుట్టేపటి నుంచి మదర్స్ హెల్తీగా ఉండి పెళ్లి చేసుకునే ముందన్నే మీ కులము మతము డబ్బులు ఇవి కాకుండా చూడకుండా హెల్తీగా ఉండాడా, సింపుల్గా ఉండాడా, సైలెంట్గా ఉండాడా, అర్థం చేసుకుంటా ఉన్నాడా ఈమె ఆమె అనుకొని కులం మొత్తం పక్కన పెట్టి ఒక 4 రోజులు అబ్జర్వ్ చేసి హోటల్ పోయినప్పుడు ఆ పని వాళ్ళతో సప్లయర్స్తో ప్రేమగా ఉండాడా, 10 రూపాయలు టిప్ ఇచ్చినాడా లేదా, ఆ కారు ముసలిళ్ళు పోతా ఉంటే అలో చేస్తానడా, నడుచుకొని పోయేవాళ్ళు రెడ్ లైట్ కాపుతారడా అని 10 రోజులు 4 రోజులు అబ్జర్వ్ చేసి మళ్ళీ చేసుకుంటారా స్వామి పెళ్ళిళ్ళు? తెల్లగా ఉండారు, కులం సరిపోయింది, జాతకం సరిపోయింది, డబ్బులు 10 కోట్లు ఇస్తారు, పెద్ద ఫ్యామిలీ, మినిస్టర్లు. వద్దురానైనా అసలు మన మ్యారేజ్లో నిలస్తాయో తెలియదు. వెడ్డింగ్ షూట్లు, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇవన్నీ చాలా మంది చేస్తూ ఉంటారు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తూ ఉంది, ఎగిరిపోతా ఉంది, డాన్స్ చేస్తూ ఉంటారు. అదేంది ఏమంటారు, సంగీత్ అంటూ ఉంటారు. దానికి పెద్ద ట్రీట్మెంట్లు అది చేస్తూ ఉంటారు. అరే సంగీత్ మాట్లాడుకోండి, ఒపీనియన్ మార్చుకోండి,
సింపుల్గా ఎట్ట బతకాలా, హ్యాపీనెస్ ఎట్లుంది, రమణతత్వం ఏంది, వివేకానందుడు ఏం చెప్పినాడు, జీసస్ ఏం చెప్పినాడు, పొరుగువాడిని ప్రేమించమన్నాడు, అన్నీ అన్నీ మాట్లాడుకొని అది కదా మీ రిలేషన్ బిల్డ్ కావాల్సింది. మీ డబ్బులు, కోట్లు, మీ అందము ఇవన్నీ ఎగిరిపోతాయి కదా, అవి నిలవు కదా. ఆ రోజంతా చేసే డ్రామా అంతా మీకు తెలుసు, చేసిన వాళ్ళకి తెలుసు, చేపించుకోవడానికి తెలుసు. ఆ రోజు ఒక రోజు నీవు చేసి అది కూడా లోపలంతా హిమోగ్లోబిన్ ఆరుంది, స్నానం చేపించా, ఇంకోటి వచ్చి పీకా, ఇంకోటి వచ్చి పూసా, అరగంట నిలబడుకుంటానే సో టైర్డ్ నో అంటే ఇద్దరు కూలబడిపోయి ఎస్ మ్యాన్ అంటాడు. ఏమీ పని చేయలే, ఎట్లా ట్రైనెస్, మీరు ఎట్లా కాపురం చేస్తారు, మీరు ఎట్లా ఉద్యోగాలు చేస్తారు, మీరు లైఫ్ హ్యాపీగా ఎట్లా లీడ్ చేస్తారు, ఓపికే లేదు. నేను 2 గంటల నుంచి మాట్లాడుతూ ఉంటా, అర్ధరాత్రి వరకు మాట్లాడతా. నాలాగా మీరు ఉండొచ్చు కదా, నేను స్పెషల్ అనుకోవద్దంటారా స్వామి. ఫస్ట్ నేను చెప్పేది అదే, నేనేదో స్పెషల్ అనుకోవద్దండి. మీరు 5 కిలోమీటర్లు పెరిగితే రాగి సంగటి జొన్న రొట్టి తిని మీ వచ్చే బ్రెయిన్లో వచ్చే ఆలోచనలు ఏదో ఇది అది ఏమైపోలేదని అనుకోకుండా నవ్వుకుంటా ఆ సన్సెట్ను సన్రైజ్ను చూసి ప్రాణాయామ, యోగా, సూర్య నమస్కారాలు, బాడీని ఒక అరగంట ఉతకండి. రోజు అవసరం లే, 3 రోజులకు ఒకసారి ఉతికినా, వారానికి ఒకసారి ఉతికినా చాలు. ఎందుకంటే రోజు చేయడం లే. అందుకని నాకు కాల్స్ వస్తూ ఉంటాయి పాపము. పొద్దున్నే 5 నుంచి 7 చేయమంట. నాకు చాలామంది ఎప్పుడెప్పుడు చేస్తారు. నేనేదో ఇట్లుంటా ఎట్లా మాట్లాడతాము. సార్ నేను బయట నుంచి వచ్చేసాను సార్, బయట దేశం నుంచి 10 లక్షల ప్యాకేజ్ వదిలేసాను సార్, నేను వ్యవసాయం చేయాలనుకుంటాను, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను మిల్లెట్స్ వాడాలా ఏదో అని వాళ్ళతో ఫోన్లో ఏం చెప్పేది. సో వాళ్ళు పొద్దున్నే 5 to 7 చేయమంట. 5 to 7 చేయమంటే ఈవినింగ్ సార్ అంటారు. నాయన పొద్దున్నే 5 నాయన 4కి లేయాల, నాతో 5కి మాట్లాడాలంటే. సో పొద్దున్నే లేచినోడు సూపర్. పొద్దున్నే లేచినోడు కాంతారా సినిమాలో వావ్ అంటే కనెక్ట్ అవుతాడు, అట్లా లేచితే కనెక్ట్ అయిపోతాడు. మీరు లేచి చూడండి. అది చాలామంది చేయలేక పాపం కనెక్షన్ లేకుండా పోయింది. మీరు సాయంత్రం రాత్రి 8 పడుకుంటే 9 పడుకుంటే 2కు 3కి ఆటోమేటిక్గా లేస్తారు. 2కు 3కి లేస్తే బ్యూటీ ఆఫ్ ది నేచర్ అప్పుడు వస్తుంది. మీరు మెడిటేషన్ చేసుకున్నా, ప్రాణాయామ చేసుకున్నా, మీ పాప పిల్లలకి లెటర్ రాయాలన్నా, మీరు చిన్నగా ఏదైనా పెండింగ్ పనులు చేసుకోవాలన్నా, గంట సేపు ప్రాణాయామ చేయాలన్నా, ఏం చేయాలన్నా సూపర్ టైం అది. ఆ టైంలో లేచి 4 గంటలకు లేచి 5 గంటలకు నుంచి 7 గంటలకు ఫోన్ చేయమంట. ఫ్రీగా మాట్లాడతా అరగంట సేపు, ఫోన్ రికార్డింగ్ పెట్టుకుంటాను ఆయన అని చెప్పి అల్టిమేట్గా నేను చెప్పేది ఏమంటే, నా దగ్గర ఏమి లేదురా, సంగతి తినేసి గమ్మున ఉండరా బాగుంటారు అని. అదే వాడు ఎవరో చాలా పొరపాట్లు చేసి ఇదే ప్రపంచంలో అన్ని తప్పుడు పనులని చేసి గురువు దగ్గర పోయి, స్వామి చాలా పొరపాట్లు చేసినా, నేను 100 ఎకరాల్లో అడుగు పెంచాలనుకుంటాను, నన్ను ఏం చెప్తావు స్వామి అంటే, ఎక్కడ అడుగు పెంచాలో నువ్వు అడుగు పెట్టద్దు నాయన, అడివదే తయారైతుందట. ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీరేం చేయకూడదు. ఇప్పుడు చేస్తాడు చూడు, లేచి పొద్దున్న లేచి టూత్పేస్ట్లు, అది క్రీములు గీములు పరిగెత్తడం, ఇది ఏమీ లేకుండా ఏదైతే తగ్గిస్తే మీరు నార్మల్గా ఉండాలని చూసుకోండి. ఏవేవి తీసేసేయండి, ఒకటి టూత్పేస్ట్ చేసి పళ్ళపొడి వాడండి, ఆ క్రీములు గీములు తీసేసేయండి, రూమ్ బ్రష్లు తీసేసేయండి, ఓడో నీళ్ళు అది అవన్నీ తీసేసేయండి, ఇవన్నీ రేసి రుద్ది గుడ్డలు ఉతికి సంపతారు అవి తీసేసేయండి, అన్నీ కాటన్ గుడ్డలు వేసుకోండి. ఇవన్నీ ఒకటి తగ్గిస్తే మేము అవసరం లే, మీకు అన్నీ తెలుస్తాయి. తగ్గించి మినిమలిస్టిక్లోకి మీరే వెళ్ళిపోతారు. అప్పుడు ఇప్పుడు నాకు ఉంటాయి 20 షర్ట్లు, 10 ప్యాంట్లు, 20 ప్యాంట్లు ఎన్నో ఉంటాయి, ఎన్ని కూడా తెలియదు. పైన నుండి 2 ప్యాంట్లు 2 వేసుకొని వచ్చేస్తా. అవి బయట పోయినా మనకు అవి ఉతుకుంటే నా బ్యాగ్ అంతా ఇంతే ఉంటుంది. ఆఫ్రికాకి పోయినా 10 రోజులు 4 రోజులు అంతే ఉంటుంది. నా ఎందుకు ఇప్పుడు రకరకాలుగా కలర్ఫుల్గా మనమేమో సీతాకోక చిలకలా ఎర్రగా ఒకసారి ఇంతకుముందు కూడా అదే వేసుకొని పోయినానే. కాబట్టి ఇప్పుడు ఎవడరా నిన్ను పట్టించుకుంటాడు? నిన్ను పట్టించుకునేవాడే లేడు. ఎవరు బిజీలో వాళ్ళు వస్తూ ఉండరు ప్రపంచంలో. ఎవడు పట్టించుకుంటాడు? నువ్వేం షర్ట్ వేసుకున్నావు, ఏం నగలు వేసుకున్నావు, ఏం చీర కట్టుకున్నావు? ఎవరికి లేదమ్మా, ఎవరికి టైం లేదు. వాళ్ళ చూపించుకునేదానికి, వాళ్ళ నగలు చూపించుకునేదానికి వాళ్ళు రెడీగా ఉంటారు, కానీ నేను చూసేదానికి ఎవరు రెడీగా లేరు. యూ డోంట్ బాదర్ అబౌట్ ఎగ్జిబిటింగ్ యువర్ సెల్ఫ్, ఎగ్జిబిటింగ్ యువర్ వెల్త్. నువ్వు ఎంత కష్టపడి కేజీ గోల్డ్ వేసుకుపోతే 5 కేజీలు గోల్డ్ వేసుకునే చాలామంది ఉన్నారు పెళ్లిలో. సో ఎవరి కోసం ఏ పనులు చేయొద్దండి. నీ కంఫర్టబుల్గా ఉందా అది చేసుకో, నీకోసం నువ్వు బతుకో. ఎవరు ఏమన్నా అనుకోని ప్రాబ్లం లే. నువ్వు అప్పుల్లో పెట్టుకోవద్దు, అప్పులు చేయొద్దు, ఎవరికి కమిట్మెంట్ లేకుండా ఉంటే చాలు. యు ఆర్ ద రిచెస్ట్. నువ్వు కావాల్సింది సంపాదించుకుంటా, నువ్వు మినిమలిస్టిక్గా బతికితే నీకంటే హ్యాపీ మ్యాన్ ఎవరు లేరు. ఇప్పుడు సొసైటీలో ఉన్న ఫాస్ట్ ఫుడ్స్లో లేకపోతే జంక్ ఫుడ్లో ఆ కేకులు, లేదంటే ఏఎఫ్సి చికెన్, మెక్డొనాల్డ్స్ అని బర్గర్లు, లేదా పాస్తాలు, పిజ్జాలు, ఏది ఎక్కువ హాని చేస్తుంది అంటే తినేవాళ్ళు మరీ డేంజరస్. ఆ చోకులు తాగుతూ ఉంటారు, లేకపోతే తొప్సిలు తాగుతూ ఉంటారు,
వేటి వల్ల ఎక్కువ హాని జరుగుతుంది? ఇంకా 10 చెప్పండి, అన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇంకా 10 చెప్పండి మీరు బ్రాండ్లన్నీ. బ్రాండ్లు ఏం చెప్పట్లేదు సార్, అన్ని డ్యామేజ్ చేసేటివే. అంతేనా? నీకు ఏ ఫుడ్ తింటే 4 hours 5 hours ఫుడ్ గురించి ఆలోచన రాకుండా ఉంటుంది, అది సూపర్ ఫుడ్. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నా ఎక్స్పీరియన్స్. ఆరికల్ ఊదలతో అన్నం చేసింది మా సిస్టర్. ఊదలు హైదరాబాద్ నుండి ఊదలతో వేడిగా అన్నం పెట్టింది. ఊదలంటే బార్నియాడ్, అండుకొరలు అంటే బ్రౌన్ టాప్, బార్నియాడ్ మిల్లెట్. దాంతో అన్నం చేసి పెట్టింది. పక్కనే రసమలై పెట్టింది. రసమలై నాకు ఇష్టం అని చెప్పి అది పెట్టింది. నేను చిన్న డిసిషన్ తీసుకున్నా, ఇది వేడిగా ఉంది కదా, తిందాం మంచిగా, వేడిగా తింటే బాగా టేస్టీగా ఉంటుంది, ఎంజాయ్ చేద్దామని ఇది తినేసిన ఫుల్గా, వేస్ట్ చేయకుండా. మళ్ళీ తినలా. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక రసమలైని తినకుండా వదిలేసిన. ఆ ఎక్స్పీరియన్స్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే రైట్ ఫుడ్ తింటే నీకు సిగ్నల్ పోయి బ్రెయిన్కి ఇంకేం వద్దు, సాల్ థ్యాంక్స్ అని చెప్పేసింది, ఫినిష్డ్. సో అట్లా మీరు ఏం ఫుడ్ తింటే ఇంట్లో మాకు 6-7 గంటలు మీకు అసలు ఫుడ్ మీదనే టీ తాగల, బిస్కెట్ తినాలా, కరాచీ బిస్కెట్టా, పునుగులా, ఇదే ఏమీ ఆలోచన రాకుండా ఉంటే అది సూపర్ ఫుడ్. అది మీరే చూసుకోండి. అది సంగటి తింటారో, ఆరికలు తింటారో, జొన్న రొట్టెలు తింటారో, ఏం తింటారో మీరే చూసుకోండి. ఈ 5-6 మాత్రం మీరు అనేది అన్నీ కూడా కాదు, ఏదో ఒకటి తిన్నా చాలు. మీరు ఓపిక్గా 3 జొన్న రొట్టెలు తింటే కూడా మీకు ఆకలి ఉండదు. సార్ తింటాం కానీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండదు, మనకు కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయా ఒక్కటే ఐటమ్? ఇప్పుడు అది ఒకటే తినవు కదా, దాంట్లోకి కూరగాయలు తింటావు, ఆకుకూర తింటావు, ఫ్రూట్స్ తింటావు, జామకాయలు తింటావు. చూడండి, ఆవు గిడ్డే తింటుంది, 20 లీటర్ల 20 బిడ్డలు కంటుంది, 10 లీటర్ల పాలు ఇస్తుంది. మనము అన్నీ తింటాము, సముద్రంలో ఉండేటివి, పైన ఎగిరేటివి, భూమిలో ఉండేటివి అన్నీ తింటాము, మనకు ఆరోగ్యం లేదు ఏంటి? సో మనం తినేది దాంట్లో ఓన్లీ కొర్రల్లో, సామల్లో, ఆరికల్లో, జొన్నల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉంది, ఏం కావాలో అవన్నీ ఉన్నాయి. ఇది కాక మనము రకరకాల వెజిటబుల్స్ ఇవన్నీ ట్రాష్ అండి, తీసేసేయండి. ఉత్త రాగి ముద్ద, పల్లీల చట్నీ తిని 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉంటారు రాయలసీమలో. మరి ఎట్లా? ఆఫ్ కోర్స్ వాళ్ళకి సీజన్లో వచ్చే అలసందకాయలో, అనపకాయలో, కందులో, పచ్చి కందులో కాల్చుకోను, చింతకాయలో కొన్ని సీజనల్ ఫ్రూట్స్ అవి కూడా తింటారు. వాటితో సరిపోయింది కదా. ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది, ఇంత కండలు పెంచుతూ ఉంటారు, మరి సడన్గా చచ్చిపోతూ ఉంటారు. అంటే బ్రెయిన్కు బాడీకి కనెక్షనే కట్ అయిపోయిందా? మీరు బాడీలు పెంచి పరిగెత్తి ఏమో చేస్తూ ఉంటే చెప్పడంలే, జిమ్ చేస్తా చచ్చిపోయింది. రాజ్కుమార్ గారి కొడుకు ఫిట్గా ఇట్లా పడుకొని ఎగిరి ఇట్లా తూగుతాడు. అట్లా అయినా చచ్చిపోతా, నేను నిలిచిపోతాను అని హార్ట్ నీకు చెప్పలేదంటే అది కరెక్టా? చెప్పండి, మీరే చెప్పండి. నాకు దగ్గు వస్తుంది, రేపో మొన్నాడో నీకు చెస్ట్ కంజెషన్ వస్తుంది అని 1 రోజు 2 రోజుల ముందర చెప్తా ఉంది నాకు బాడీ, మైండ్. నైస్ సార్, చాలా విషయాలు తెలుసుకున్నాం సార్. మీరు ప్రకృతి దగ్గర ఉంటారు కాబట్టి, నేచర్ ఫార్మింగ్ కాబట్టి, భూమి గురించి మాట్లాడండి సార్. మీరు భూమికి దగ్గరగా ఉంటారు. భూమి లేదంటే నీరు, గాలి, వాన, లేదంటే చెట్లు, ఇవి బాధలో ఉన్నాయి, బాగా ఏడుస్తున్నాయి. మనిషికి ఏం చెప్తున్నాయి ఇవి? చెప్పండి, మనకేం చెప్తున్నాయి? భూమికి మాటలు వచ్చి ఉంటే మనకేం చెప్తాయి? అదే ఇప్పుడు భూమాత నోరు తెరిచి, ఒరే కొన్ని వేల సంవత్సరాలు నేను పేడరు వేసినారు, జనుము జీలగ వేసినారు, పిల్లి పెసర వేసినారు రా, నా నోరంతా పొక్కిపోయింది అంటే తెలుసా? పొక్కులు వచ్చినాయి, నోరులో అల్సర్స్ వచ్చినాయి రా నాయన, నువ్వు నాకు ఏదైనా న్యాచురల్ చేయరా అంటే సారీ మన నోరు తెరిచి మళ్ళా కెమికల్స్ చేస్తూ ఉండరు. ఎంత దాంతో ఏమైంది? నేనేం సాయం చేయలేకుండా ఉన్నాను రా, మీరు ఏం చేస్తూ ఉంటారా అని చెప్పి దాంట్లో వచ్చే న్యూట్రిషన్ లేని ఫుడ్ తిని హాస్పిటల్లో పెరుగుతూ ఉండే. మీరు చెప్పిన దానికి అప్పుడు చెప్పిన దానికి సమాధానం ఇది. ఎందుకు ఇది పెరుగుతూ ఉన్నాయి అంటే అంత రైట్ ఫుడ్ తింటా ఉంటే కూడా ప్రాబ్లం ఉంది. ఎందుకు? గాలి బాగాలే, నీళ్లు బాగాలే, ఫుడ్ బాగాలే. అంటే వీళ్ళకంటే ఎక్కువ డ్యామేజ్ ఎవరు? ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా తినకుండా ఫాస్ట్ ఫుడ్స్ తినేసి, ప్యాకెట్ ఫుడ్ తినేసి, ఇట్లా ప్యాకెట్లో ఉండే ఫుడ్ని వేడి నీళ్ళలో పెట్టి తినేసి ఇట్లా వాళ్ళు ఇంకా డేంజర్. ఇవన్నీ తెచ్చుకొని తినేవాళ్ళు. అంటే క్యూలో ఉంటారు అందరూ. వీళ్ళలో ఏం చేస్తారంటే కొంతమంది అతిథులు వాళ్ళు ఉంటారు. మా తాత 90 ఏళ్ళ వరకు సిగరెట్ తిన్నాడు, ఏమీ కాలేదు కానీ అంటారు. క్యాన్సర్ హాస్పిటల్కి పోండి, ఆడ డేటా ఉంటుంది, అది కరెక్ట్ డేటా. అంటే 100 మంది క్యాన్సర్లో ఎంతమందికి సిగరెట్ తాగిన వాళ్ళకి వచ్చింది, ఎంతమంది గుట్కా వేసుకునే వాళ్ళకి వచ్చింది, ఎంతమందికి చెత్త తినే వాళ్ళకి వచ్చింది, ఆడ ఉంటుంది డేటా. మీరు మీ తాతను ఎగ్జాంపుల్ తీసుకొని చేసి మీరు 60 ఏళ్ళకి 30 ఏళ్ళకి పోతారు. అందుకనే అవ్వలు ఉండారు, అమ్మమ్మలు ఉండారు, అమ్మలు ఉండారు,
మనవాళ్ళు 40 ఏళ్ళకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు క్యాన్సర్లు వచ్చి, అవును. శ్రద్ధాంజలి అని. నువ్వు ఎగిరిగిరి పడతాడు. 20 ఏళ్ళ నుంచి షుగర్ వస్తే ఏమవుతుంది? మేము నాకు 2009, 10 అనుకుందాము, అంటే నాకు 45 ఏళ్ళు ఇప్పుడు ఏదో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వద్దురా స్వామి అనిపించి మారి మేము 45 ఏళ్ళకి మారినాము. యంగ్స్టర్స్కి ఎంత ఛాన్స్ ఉంది? ఇప్పుడు పాడ్కాస్ట్లు ఇవన్నీ సోషల్ మీడియా ఉంది కదా, అరే చెప్పినట్టు చూద్దాం రా అని ఒకరోజు రాయిజా 3 గ్లాసులు ముక్కు మూసుకొని తాగి ఎట్లుంది ఒక్కరోజు ఎక్స్పీరియన్స్ కావచ్చు కదా, ఒక్కరోజు ఓన్లీ 1 డే, అది కూడా చేయకపోతే ఎట్లా? నా స్పెషాలిటీనే సింప్లిఫై చేసేది. ఎవరు ఏమన్నా ఎంత గురువు అని ఏమన్నా చెప్పనే, ఇది చేయి అంటాడు. అది చేయకుండా చేస్తే ఎట్లా, ఏమవుతుంది అంటా నేను. ప్రతిదీ క్వశ్చన్ చేస్తాను నేను. నానబెట్టే తినాలంటారు, నానబెట్టకుండా కూడా తిన్నా, బాగానే ఉన్నా, బాగానే అరిగింది నాకు. ఇప్పుడు ఎవరు నమ్మాలి సార్? గురువు ఏమో నానబెట్టి తినమంటారు, నీ ఎక్స్పీరియన్స్ నమ్మాలా? బుద్ధుడు అదే చెప్పినాడు. నీ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. జిడి కృష్ణమూర్తి ఇద్దరే చెప్పి నీ ఎక్స్పీరియన్స్, నా బాటలు నడిచేది కదా, నీ బాట నువ్వు నడుచు, నీ ఎక్స్పీరియన్స్ ఏంది? నా ఆయనకంటే ఎందుకు నడవాలా? నీ ఎక్స్పీరియన్స్ ఏంది? బిర్యానీ తింటే బాగుంది నా ఎక్స్పీరియన్స్. అదే టేస్ట్ నోటికే కదా, మళ్ళీ నువ్వు నడవలేకుండా ఉండవు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయింది, పొట్ట పోయినావు, పొట్ట కోపించుకొని కుట్లు వేసుకున్నావు, ఈ సమస్యల్లో పడ్డావు కదా. ఎట్లుంది టేస్ట్ కోసం చూసుకుంటే? బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్నావు, లైపోసెక్షన్ చేసుకున్నారు, కష్టాలు పడతా ఉంటారు కదా. ఎవరు ఎంత చేస్తే అంత అనుభవించాల్సిందే, దాని డౌటే లేదు. సో మైండ్ని స్ట్రాంగ్ చేసుకోవాలండి, దాన్ని కంట్రోల్ చేసేది కాదు, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫ్రెండ్ కూడా కంట్రోల్ చేస్తే ఎండో, అర్థం చేసుకోవాలి వాడిని. వాడు సిగరెట్ తాగుతున్నాడు, రే 2 వద్దురా, 1 తాగరా, నువ్వు ఫుల్ తాగద్దురా, సగం తాగితే ఆ టొబాకోను ఫిల్టర్ చేస్తుందంట, నికోటిన్ని. సగం తాగి వారేరా, నీకు మంచిదంట. నువ్వు ఫిట్గా ఉండాలి, వాకింగ్కి రారా, నువ్వు రోజు మందు అవుతా ఉండవు, నీ లివర్ డ్యామేజ్ అయిందని డాక్టర్ చెప్పినాడు. నువ్వు రోజు పొద్దున్నే వచ్చి నువ్వు ఫుడ్ మార్చుకొని బాగుంటే నువ్వు ఎక్కువ రోజులు మందు తాగొచ్చురా అని చెప్పి వాడితో మంచి చెప్పి వాడిని లైన్లో పెట్టాలా. బలవంతం చేస్తే ఎవరు మారు. అట్లా నీ మైండ్తో ఫ్రెండ్షిప్ చేయాలా, ఫ్రెండ్ని కూడా ఫ్రెండ్షిప్తో మార్చాలా. బలవంతంగా కొట్టి గిట్టితే ఎవరు మారరు. లేదు సస్తావంటే మారుతారు. చాలామంది సిగరెట్లు మందు నిలిపేసి దూడు తెలిసినా, లివర్ ట్రాన్స్ప్లాంట్ 50 లక్షలు సస్తావు అప్పుడే నిలిపేసి లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఆ స్టేజ్కి వస్తే నిలుపుతా ఉండరు. ఎందుకు ఆ స్టేజ్కి రావాలా అంటా ఉండను నేను. నువ్వు రుచి కోసము బిర్యానీలు అంటా ఉండరు. నువ్వు జొన్న రొట్టె కూడా రుచిగా అట్లా వేడిగా వేసుకొని మంచిగా నూనెంకాయ కూర వేసుకొని, శనగల కూర వేసుకొని, ఉల్లిపాయ ఏదో ఉండే 100 ఉండాలి టేస్ట్. రుచిగా ఉంటే అటు వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఇంత చెప్పాల్సి వస్తుంది అంటే రెండే అండి. జొన్న రొట్టె రుచిగా చేసినా దానికి ఇచ్చేది 50 రూపాయలే, 10 రూపాయలే. సో బిర్యానీలు పెద్దవి చైనీస్ ఉంటాయి కదా, 300, 1000 అంత రొట్టె ముక్కకి అదేందో కనిపించి అదే అదేది దానిపైన అంతా ఈ మిల్క్ దంతా వేస్తారు కదా, షవర్మా ఏంది మీరు చెప్పి అవన్నీ వేసి ఆ స్మెల్ అంతా వచ్చేటట్టు చేసి దాన్ని 1000 రూపాయలకి అమ్ముతారు. పనికిరాందని తెలుసు. నువ్వు జొన్న రొట్టిని 20 రూపాయలు అంటే 10 రూపాయలు కదా అని అడుగుతారు, 1000 రూపాయలు ఆడిస్తారు. ఎంత డేంజరు. ఫైనల్లీ ఒక మెసేజ్ ఇవ్వండి సార్, ఇలాంటి అనారోగ్యకరమైన సమాజానికి ఆరోగ్యకరమైన దారిలో వెళ్ళడానికి మెసేజ్ ఇవ్వండి. ఫస్ట్ మీ మైండ్తో ఫ్రెండ్షిప్ చేయండి, అది ఆరోగ్యకరమైన ఆలోచన డెఫినెట్గా ఇస్తుంది. దాంట్లో మన ఆలోచనలు, మన హార్మోన్స్ని, మన కోరికల్ని కంట్రోల్ చేసుకోవాలంతే. కంట్రోల్ కూడా కాదు, అర్థం చేసుకుంటే చాలు అంటున్నా. కంట్రోల్ అంటే మళ్ళీ ప్రాబ్లం అది. ఇప్పుడు నీకు టీ తాగాలని ఉంటుంది, కంట్రోల్ చేసావు అనుకో, గంట తర్వాత 2 టీలు తాగుతావు. అదే నీకు టీ తాగకుండా ఉండే ఎక్స్పీరియన్స్ నువ్వు పొందాలా. టీ తాగినప్పుడు గంట తర్వాత మళ్ళీ టీ తాగాల్సి వస్తుంది కాబట్టి పని పంచేటైంది, బస్సు మిస్ అయింది, మీ అమ్మకి ఏదో మందులు తీసుకుపోయింది, లేట్ అయింది, ఈ టీ తాగిన దానివల్ల ఈ డ్యామేజ్ జరిగింది, ఇదేంద్రా స్వామి అని చెప్పి ఎవరో నేను చెప్పిందో ఎవరు చెప్పిందో విని టీ నిలిపేయాలంటే రాయిజా తాగమన్నాడు కాబట్టి, లేదో టీ ఆలోచన వస్తాను నీళ్లు తాగమన్నాడు కాబట్టి నీళ్ళు కూడా తాగండి. నీళ్ళు ఒక 1/2 లీటర్ తాగేసినారు అనుకో, మీ టీ తాగబుద్ది కాదు. అట్లా ఏదైనా మీరే తెలుసుకోండి. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా ఉండా, మీ ఎక్స్పీరియన్స్ ఏదో ఉంటుంది, అది చేసుకొని దాని నుంచి బయట ఒక్కసారి దాన్ని అర్థం చేసుకుంటే 100 చెప్తుంది. అది పొద్దున్న లేమని చెప్తుంది. మీరు 3 రోజులు పొద్దున్నే అలారం పెట్టుకొని లేస్తే 4 రోజులు అలారం పెట్టుకొని లేస్తారు.
3 రోజులు మీరు 9 గంటలకు పడుకుంటే నిద్ర రాదు అంటారు. ఇంట్లో అందరూ పడుకుంటే నిద్ర వస్తుంది. ఓ రోజు కొంచెం లేట్ అవుతుంది, మళ్ళీ 7 గంటలకు కూడా నిద్ర వస్తుంది. నాకు 7 గంటలకు నిద్రపోయిన రోజులు ఉన్నాయి, 7కి నిద్రపోయిన రోజులు ఉన్నాయి. నాకు 7కి 10:30కి లేచి రోజంతా రాత్రంతా పని చేసుకునే రోజులు కూడా ఉన్నాయి. ఎవరు 8 అవర్స్ నిద్రపోవాలా అట్లాంటిది ఏమి కథలు అవన్నీ వదిలేసేయండి. ఒక ఏజ్ని బట్టి కొంతమందికి ఎక్కువ కొంత తక్కువ ఉంటుంది. అంతేగాని 8 అవర్స్ నిద్రపోలేదు కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ డల్నో అనుకునేదే అది పెద్ద డల్లు. బ్రెయిన్ ఫస్ట్ వీక్ అయితే అదే. నేను 4 ఇడ్లీలు తినే అలవాటు ఉంది అనుకోండి, మీకు 3 ఇడ్లీలు తిన్నాను అనుకో, అబ్బా 3 ఇడ్లీలే తిన్నాను కదా అని 100 సార్లు అనుకొని మధ్యాహ్నం డబుల్ చికెన్ బిర్యానీ అడ్వాన్స్ ఇస్తాడు. ఏం జరుగుతూ ఉంది? సో మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. యంగ్ జనరేషను ఒక మంచి పని స్టార్ట్ చేయండి. రోజు ఒక మంచి పని. ఏది? పొద్దున్న లేస్తాను బెడ్షీట్ ఎత్తి పెట్టేది నేను స్టార్ట్ చేసిన ఎప్పుడో. అది ప్రేమగా అయిపోవాల పని అని కాకుండా చిన్నగా 2 మడతలు పక్కన పెట్టి ఒక మంచి పని చేసినామనే తృప్తితో నువ్వు బాత్రూమ్ కడుగుతావు, అది చేస్తావు, 4 పనులు పెండింగ్ ఉంటే అన్నీ చేస్తావు, పోస్ట్పోన్ చేయకుండా పనులు చేస్తావు, నీ ఆఫీస్ పని బాగా చేస్తావు, నీ భార్యాభర్త రిలేషన్షిప్ బాగుంటుంది, మీ నాయన్ని ప్రేమిస్తావు, నీ దేశాన్ని ప్రేమిస్తావు, ఎన్విరాన్మెంట్ ప్రేమిస్తావు, అన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు నాకు లంగ్స్ పల్మనరీ ఎంబాలిజం అయింది కరోనాలో, 90% ఎంబాలిజము. నేనే డ్రైవ్ చేసుకొని పోయినా. నెలబట్టి ఒకటే సాధనం కాలా, నేను వ్యాక్సిన్ వేసుకోలే. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా ఎంబాలిజం వచ్చిందిలే. ఏమి హాస్పిటల్ లేవు, ఇంట్లో చెస్ట్ కొంచెం ఉంటే అది నార్మల్ సిమ్టమ్లే అని అనుకుంటా ఉన్నా. నెల తర్వాత డ్రైవ్ చేసుకొని పోయినా బెంగళూరు సెయింట్ జాన్స్ హాస్పిటల్కి. ఆమె స్కానింగ్ చేసి 90% బ్లాక్ ఉంది, నువ్వు డ్రైవ్ చేసుకొని వచ్చినట్టు ఏంది నాయన మెడికల్ మిరకల్ అనే వర్డ్ వాడింది ఆమె. సో దిస్ నేచర్ హ్యాస్ సేవ్డ్ మీ. రే నీకేంగా పని ఉంది నాయన, బతుకురా బతుకోపో అని చెప్పింది. లేకపోతే ఎట్లా బతుకుతా? 87లో ఓ జీప్లో పోతా ఉంటాం. 1987లో మా ఫ్రెండ్స్ 2 డాక్టర్లు అందరూ 8 మంది పోతా ఉన్నాము. యాక్సిడెంట్ అయ్యి మైసూరుకి పోతా ఉంటే, చాముండి హిల్స్ మా అమ్మకు పెద్ద ఫేవరెట్, చాముండా మైసూరు. అది పోతా ఉంటే బ్రిడ్జ్ కొట్టేసి కింద పడిపోయింది. 4 చనిపోయినారు. దాంట్లో మా అమ్మ చనిపోయింది. నేను ఆ జీపులో ఉన్నా, నేను బతికినా. సో దెర్ ఈజ్ సమ్ పర్పస్. మనం బతికినాము, హాయిగా ఉండము, 10 మందికి ఏదన్నా కొన్ని మంచి చెప్పాలా అంతే. దీంట్లో నేను స్వార్థం చెప్పేసి వెళ్ళిపోదాము. సో అట్లా నువ్వు నేచర్ దగ్గర ఉంటే సేవ్. నేను ఎన్నిసార్లు డ్రైవ్ చేసుకుంటా నిద్రపోతా తోలినాను, ఎన్నిసార్లు సేవ్ అయినాను. డ్రైవ్ చేస్తా నిద్రపోతా, అట్లా అలవాటు ఉండింది నాకు. అట్లా అలవాటు ఇప్పుడు లేదు, ఇప్పుడు కొంచెం ముందు ఎక్కువ ఉండింది. రిస్క్ సార్, అది చాలా రిస్క్. తాగినోడన్నా ఒక రకము, వాడు తాగినాడు కాబట్టి వాడు భయంగా ఉంటాడు. డ్రైవింగ్లో నిద్రపోయే దాంతోనే 90% యాక్సిడెంట్ జరిగింది. అట్లా ఇట్లా చూసి ఎదురుగా డివైడర్ ఉంటే అటు తిప్పిన రోజులు ఉన్నాయి. అట్లా 100 సార్లు నన్ను నేచర్ రక్షించింది. ఏ రోడ్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు సార్ మీరు? ఎక్కడ బెంగళూరు పోతా ఎక్కువ, మదనపల్లి నుంచి. ఇక్కడ తిరుగుతాను సార్ ఎక్కువ. హైదరాబాద్ కూడా కొన్నిసార్లు వచ్చినాయి, ఇక్కడ కార్లు ఉన్నాయి కాబట్టి. అంటే ఇక్కడ ట్రాఫిక్లో నిద్ర రాదు, ఎట్లా నిద్ర వస్తుంది మామూలు హైవేలో పోయేటప్పుడు అట్లా. సో నువ్వు స్ట్రాంగ్గా బతకాలా, నువ్వు బతికేదానికి పర్పస్ ఉందంటే డెఫినెట్గా బతుకుతావు. చాలామంది ప్రాబ్లం ఏమంటే, నా మాట ఎవరు ఇవ్వడంలా, నన్ను పట్టించుకునేవాడే లేడు, నేను రిటైర్ అయిపోయినా, ఇక నేను బతికిండేదే వేస్ట్ అనుకునేదే పెద్ద డెత్ వాళ్ళకి. నేను ఈరోజు రేపు చచ్చిపోతానంటే కూడా ఈరోజు ఎవడన్నా వచ్చే మాట్లాడి చచ్చిపోతా. ఎవడన్నా వినేదానికి రెడీగా ఉంటే వాడు నన్ను నా నోరు మోపించేంత నాలెడ్జ్ వాడు గెయిన్ చేసుకొని వస్తే నోరు మూసుకొని రోజంతా వినేదానికి నేను రెడీ అండి. నేనేదో పెద్ద మాట్లాడతాను, నేను నాకేమీ ఈగో ఏం లేదు. నేనేదో నా క్వశ్చన్ 100 ఉన్నాయి కదా, మీరేదో నాకు తెలుసు మీరు పిలిచినారు. నాకంటే బాగా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలుసు. అట్లా వాళ్ళు నాకు తగిలి, అరే నీకు రాగుల్లో ఇది, నీకు ఇట్లా అయింది అని ఇంకా సైంటిఫిక్గా ఎవాల్యుయేట్ చేసి హ్యూమన్ సైకాలజీ, బుద్ధిజము, విపాసన ధ్యానము, మెడిటేషను, హెల్త్, 100 years 200 years, ఈ గ్రీన్ జోన్స్, బ్లూ జోన్స్, వాడు 100 ఏళ్ళు 120 ఎట బతుకుతూ ఉండరు, వీటన్నిటి మీద బాగా అనాలిసిస్ చేసి చెప్పిన వాళ్ళు ఉంటే ఈయనేదానికి నేను రెడీగా ఉండా. ఐఎమ్ రెడీ, నోరు మూసుకొని సైలెంట్గా ఉండేదానికి. సార్ చివరిగా ఇన్ని చెప్పారు కదా, కొన్ని ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడదాం. పాలు, చాలామంది పాల గురించి మాట్లాడారు. చాలామంది పాలు మంచిదంటారు, ఆవు పాలు శ్రేష్టం అంటారు, పాలు తాగకూడదు అంటారు, ఆవు పాలు ఆవు దూడే తాగాలంటారు, మనుషులు తాగకూడదు అంటారు. మీ ఒపీనియన్? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఆవు దూడ 4 monthsలో 20 కిలోలు 25 కిలోలు పెరుగుతుంది.
మనిషి పెరిగేది 2 కిలోలే 6 monthsలో. సో దానికి ఆ గ్రోత్కు సరిపోయే గ్రోత్ ప్రమోటర్స్, గ్రోత్ హార్మోన్స్ అవన్నీ దాని సరిపోయేట్లా ఉంటాయి. ప్లస్ పాలల్లో డైజెస్ట్ కావాలంటే రెనిన్ అనే ఎంజైమ్ 3 years వరకే ఉంటుంది ఎవరికైనా. మనుషుల్లో 3 years ఉంటుంది. దాని తర్వాత అది ఉండదు. దాని తర్వాత అది లాక్టోబాసిలస్ అనే మన గట్లో ఉండే బ్యాక్టీరియా దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాన్ని పెరుగుగా మార్చే పోవాలా. కృష్ణుడిని వెనదొంగ అన్నారు, పాల దొంగ అనలా. సో వెన్న రావాలంటే తోడు పెట్టాలా, పెరుగేయాలా, చిలకాలా, వెన తీసేయాలా, ఆ మజ్జిగ తాగాల. సో ఆయుర్వేదం కూడా మజ్జిగకి చాలా ప్రాశస్త్యం ఉంది. ఆ మజ్జిగ కూడా ఎన్నో రకాలు ఉంటాయి, ఇన్ని నీళ్ళు కలిపితే ఎట్లా ఏమి ఉన్నాయి. సో ఒంటె మరి స్లోగా మన గ్రోత్ ఉండే మనుషులు హ్యూమన్ గ్రోత్ ఉండే వాటికి అంత గ్రోత్ ఉండే పాలు తాగితే మంచిది కాదేమో అని పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పినారు. నాకు అది ప్రూఫ్ ఎంతో తెలియదు, కానీ మాకు 40 దేశీయాలు ఉన్నాయి ప్రకృతి వనంలో. మంచి పాలు సూపర్ ఉంటాయి, మా నెయ్యి సూపర్ ఉంటుంది, మా మజ్జిగ మేము మంచిగా చక్కగా దాంతో చిలికి చేస్తాము. మా పాలు బాగున్నా దాంట్లో మా బెల్లము మేమే చిరికేసి బెల్లం చేస్తాం. ఆ బెల్లం వేసుకుంటే భలే టేస్ట్గా ఉన్నా, దాంట్లో పసుపు వేసి తాగినా భలే టేస్ట్ అయినా వద్దనుకున్నా నేను. ఎందుకు ప్రూఫ్ తెలీదు, అది మంచిది కాదంటా ఉంటారు. కరెక్ట్, వాడితే మన ఎక్స్పీరియన్స్ అవుద్దిగా. మీరు చెప్పినట్టే ఒక 4 ఏళ్ళు వాడి ఏమో ఒకటేసారి క్యాన్సర్ వస్తే 4 ఏళ్ళు వాడినాక కిడ్నీలు పోతే తెలియదు కదా, ఎందుకు రిస్క్ తీసుకోవాలి. ఆల్రెడీ రిస్క్ తీసుకొని ఎక్కువ మిల్లెట్స్ తిని నా రాగి ముద్ద నిలిపేసి ఎక్కువ మిల్లెట్స్ తిని సన్నగా అయిపోయి రైట్ లెగ్ వీక్నెస్ వచ్చి B12 డెఫిషియన్సీ వచ్చింది. దాన్ని మళ్ళీ చెప్పిన మిల్లెట్స్ సన్నగా ఉండేవాళ్ళు ఎక్కువ తినదండి. మీ ఫుడ్ కూడా మీరు జొన్న రొట్టె తింటా ఉంటే అది ఒక పూట తిని ఒక పూటే మిల్లెట్స్ తినండి. వెయిట్ లాస్ ఎక్కువ అయిపోకూడదు. 100 కిలోలు ఉండే వాళ్ళకి ఓకే, బట్ సన్నగా ఉండేవాళ్ళు మిల్లెట్స్ తిని ఎక్కువ వెయిట్ లాస్ అయితే మంచిది కాదని కూడా చెప్పినా నేను. నా ఎక్స్పీరియన్స్ అది. అంటే నేను డ్యామేజ్ అయ్యి కూడా చెప్పిన. ఇంకా మేము నమ్మకపోతే ఎట్లా? B12 డెఫిషియన్సీ వచ్చింది కాబట్టి B12 గురించి చెప్పారు. రేపు ఇంకొక కొత్తది బయటపడితే మరి అదే అది ఏం పడుతుంది అని చూసుకోవాలి. అంటే వెయిట్ లాస్ అయిన దానికి ఇవన్నీ అయినాయి. మళ్ళీ నా రాగి ముద్ద, మా దేశీయ పెరుగు వేసుకొని నిమ్మకాయ ఊరగా వేసుకొని తొక్కితే మళ్ళీ 14 కిలోలు పెరిగి మళ్ళీ రికవర్ అయినా కదా. కృష్ణుడు వెన్న దొంగ కాబట్టి వెన్న చేసేది ట్రెడిషనల్ ప్రాక్టీస్. అది 1000 ఏండ్లో 5000 ఏండ్లో వాటెవర్ ఇట్ ఇస్. సో తోడు పెట్టేసి పెరుగు చేసుకోండి, చిలికేసి వెన్న నెయ్యి హ్యాపీగా తినండి. నా కొలెస్ట్రాల్ కూడా 220 230 ఉంటుంది, హ్యాపీగా ఉంది. నీ ఎక్స్పీరియన్స్ ఏమి? నా ఎక్స్పీరియన్స్ వద్దు నీకు, నేను చెప్తాను కదా. ఇది మరి మీ ఎక్స్పీరియన్స్ ఏమో చూసుకోండి. నేను 5 కిలోమీటర్, నువ్వు 10 పరిగెత్తచ్చునేమో, లేదా 2 కిలోమీటర్కే నువ్వు బాగుంటావేమో. ఇట్స్ ఓకే, యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. ఏది కండిషనింగ్ వద్దు, డ్యుయాలిటీ వద్దు, చేసేదానికి పర్ఫెక్ట్. నేను రాగిజావ తాగినప్పుడంతా భలే ఉందిరా సూపర్ రా అనుకునే తాత. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి గూగుల్ చేయను. ఎందుకు బాగుంది కదా, నేను ఎందుకు గూగుల్ చేయాలా? తల్లి ప్రేమ మంచిదే, తల్లి ప్రేమ పర్వాలేదా అని కొడితే ఏమర్థమో? ఎవరో పేపర్లో ఇవ్వదు, తల్లి బిడ్డను కరతేర్చి మొగుడిని చంపి ఏదో అని అంటారు. అది ఎందుకు? ఏదో ఎగ్జాంపుల్ అది ఎందుకు తీసుకోవాలి మనం? తల్లి ప్రేమే. దానికి కూడా నెగిటివ్గా కామెంట్స్, దానికి గూగుల్ చేసుకోవాలనా? నీ జొన్న రొట్టె మీ పెద్దవాళ్ళు తిన్నారు, నువ్వు లడ్డూలు అందరూ తిన్నారు, ఎండకు పోయినారు, పసుపు పూసుకున్నారు, స్కిన్ బాగుండేదానికి ఏమి చేయండి. నేను స్కిన్ బాగానే ఉంది, నాకు నేనేం తినేది తర్వాత గాలి అంతే. మీరేం చేయొద్దండి, బాగుంటారు. మీరు ఇప్పుడు ఏమేమి చేస్తూ ఉంటారు బాగుండేదానికి, అవన్నీ మిమ్మల్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. రియలీ స్పీకింగ్, మీరు టూత్పేస్ట్ చేసుకుంటా ఉంటారు, మీ ఎనామిల్ అరిగిపోతూ ఉంది, మీ నోట్లో మంచి బ్యాక్టీరియా చచ్చిపోతూ ఉంది. మీరు నెత్తికి రంగు వేసుకుంటా ఉంటారు, స్కిన్కి ఏదో పూసుకుంటే స్కిన్ డ్యామేజ్ అయిపోతూ ఉంది. మీరు ఏమేమి చేసుకుంటారో సైన్స్ అని పూసుకుని అన్ని అన్సైంటిఫిక్ థింగ్స్. మంచి డాక్టర్లు చెప్తా ఉంటారు, చెవిలో గుమిలు తీసుకునేది వద్దు, అదే క్లియర్ చేసుకుంటే అది లడబెట్టేది కొడబెట్టేది వద్దురా, ఇవన్నీ ఏం వద్దురా చెప్తా ఉంటారు మంచి డాక్టర్లు. వినండి రా, మంచి డాక్టర్లు కూడా చెప్తా ఉంటారు మహానుభావులు, వినండి. అది ఇంకో ఫుడ్ వస్తుంది సార్, చపాతీ తింటే క్యాన్సర్ వస్తుందని అక్కడ చదివా. క్యాన్సర్ విషయం తెలియదు కానీ చపాతీలో ఉండే గ్లూటెన్ అది ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ని డ్యామేజ్ చేసి దే విల్ కీప్ యూ డయాబెటిక్ పర్మనెంట్లీ. అంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, షుగర్ వచ్చిన వాళ్ళు చపాతీలు అస్సలు తినద్దండి అని డాక్టర్ బిఎం మెగ్డే చెప్తాడు. అస్సలు తినదని చెప్పినాడు. అంటే నార్మల్లో పూట ఎప్పుడన్నా తిన్నే ఎమర్జెన్సీకి పర్వాలే, బట్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు రైస్ ఈజ్ బెటర్ దాన్ చపాతీ. పాలిష్డ్ వైట్ రైస్ అని కాదు, రైస్ అంటా ఉండ. రైస్లో మళ్ళా రెడ్ రైసో బ్లాక్ రైసో అది తినండి. అది కూడా దానికంటే బెటరు జొన్నలు రాగులు సద్దలు, దానికంటే బెటర్ కొర్రలు సాంబారు. ఎందుకు? హై ఫైబర్ ఉంది. తక్కువ ఇంటేక్ చేసినా మీకు షుగర్ చిన్నగా రిలీజ్ అయితే మీ ప్యాంక్రియాస్ మీద లోడ్ తక్కువ ఉంటుంది. అది కావాల్సిన ఇన్సులిన్ తయారు చేసి పంపిస్తూ ఉంటుంది, లోడ్ తక్కువ దానికి. మీకు 80 ఏళ్ళు వచ్చినాయి, మీరు నెత్తి మీద ఎక్కువ బరువు మొయ్యలేరు, నడుస్తారు అంతే. సో అంతే పెట్టాలా.
ఒక ఏజ్ తర్వాత అరుగుదల తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా నేచర్ పళ్ళు రాలగొడుతుంది. అప్పుడు నువ్వు కెమికల్ కొరకద్దురా, జావు తాగురా అని అర్థము, ఫ్రూట్స్ తినరా అని అర్థము. అప్పుడు మళ్ళీ ఇంప్లాంట్ చేసుకొని మళ్ళీ కొరికితే ఏమర్థము, మళ్ళీ అరగలేదు, మళ్ళీ డాక్టర్ తిరిగిపోయేదా? ఏం చేస్తారు రా నాయనా? అన్ని అన్సైంటిఫిక్ థింగ్స్ అండి. ఆకలి లేకపోయినా తింటారు, దప్పి లేకపోయినా తాగుతారు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారు, దేవుడిని పూజిస్తారు, నాకు ఆరోగ్యం బాగా స్వామిని, దేవుడికి ఏదైనా పని నువ్వు చెత్త పనులన్నీ చేసి నేచర్కి అగెనిస్ట్గా చేసి దేవుడిని రిపేర్ చేసేదానికి ఉండేది. దేవుడికి అంత తీరిక లేదు. ఈ నేచర్లో చాలా పని ఉంది దేవుడికి. నీ పొట్ట బాగుందా, నీ 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 ఎంట్రుకలు బాగుంటాయని చూసే టైం దేవుడికి లేదు. అది నువ్వు చూసుకోవాలా. డైలీ 30 ml 60 ml తాగవాలి సార్ మరి డైలీ? అదే డైలీ 30 ml తాగితే ఏం కాదు. ఆ రీసెంట్ డాక్టర్ చెప్పింది పాపం మహాతల్లి, ఆమె ఒక్క నెలకి 30 ml ఆల్కహాలే నీ లివర్ ప్రాసెస్ చేయగలదు, ఎక్కువ వేస్తే పాపం ఎత్తిపెట్టుకొని వస్తుంది అది అని చెప్పింది. ఓరే నెలకి. ఇప్పుడు ఆమె చెప్పిందంత పెద్ద షాకింగ్ ఈ మందుబాబులకి అందరికీ. 30 ml రోజు తాగొచ్చు ఏం కాదు అనుకుంటే వాళ్ళకి కూడా ఆమె షాక్. నాకు కూడా షాకే అది. నేను తాగను మందు కింద. నేను పొద్దున్న నుంచి కిక్లోనే ఉన్నానబ్బా, కిక్ వచ్చేదానికి ఏందో చేయాలంటారు. నేను కిక్లో ఉన్నాను, పొద్దున్న 4 నుంచి కిక్లో ఉన్నా. వీళ్ళందరినీ నా పక్కన నిద్రలేపి కిక్లో ఉన్నాను, లేండ్రు అంటే అని లేస్తూ ఉంటారు నా పక్కన ఉండే వాళ్ళందరూ. పొద్దున్న నుంచి కిక్లోనే ఉండా, మధ్యలో ఏదో కొంచెము అట్లా నిద్ర వచ్చేట్లయింది, అంటే కూర్చొని 10 minutes నిద్ర రెడీ అయిపోయినా. మళ్ళా మరి లీటర్ తాగుతాడు, లివర్ పాడైపోకుండా ఎట్లుంటుంది చెప్పండి? డేంజర్. అది లివర్ పాపం ఇంత పెద్ద ఆర్గాను, ఈ పని చేస్తారని తెలిసే ఏమి చెత్త వేసినా ఏమి వేసినా అది అంతా పంపించి ఫిల్టర్ చేసి లివర్లోకి దోసేస్తే ఆ ప్లాస్టిక్ కణాలు, ఇంకోటో, కెమికల్స్, మాలిక్యూల్స్ అన్నీ ఆ లివర్లో గడ్డలు తయారవుతాయి. 50 ఏళ్ళు పైన పడిన వాళ్ళకి లివర్ స్కానింగ్ చేస్తే అక్కడక్కడ లీజన్స్ ఉంటాయి. లీజన్స్ అంటారు, ఇట్లా మార్కులు, గిర్కులు, చిన్న గడ్డలు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఏమంటే నువ్వు ఏదైనా చెత్తని ఎత్తుకుపోయి దాన్ని ఏం చేయాలో తెలియక, ప్రాసెస్ చేయాలో తెలియక, నువ్వు మామిడికాయ ఏం చేయాలా, గోధుమలు ఏం చేయాలా, రైస్ ఏమైనా తెలుసు దానికి. కానీ ఈ ప్లాస్టిక్ కణాలు, కొత్తగా కనిపెట్టిన ఒక ఫుడ్లో ఉండే కలరు, రియేజెంటు, ఇవన్నీ తెలియదు దానికి. అదే చేసి లివర్లో ఉండు, నువ్వు ఎవరో ఫారిన్ నుంచి వచ్చావు ఆడు పడిండు అని చెప్పి ఆడు పెడతాది. దాని చుట్టూ గోడ కడతాది. దాన్నే సిస్ట్ అంటారు. అంటే దాన్ని నువ్వు వచ్చినావు మామూలు కాదో తెలీదు, నువ్వు దూరం పెడతా నుంచి సిస్ట్ కట్టి పెడతాది. అదే ఆ సిస్ట్లో నువ్వు ఎక్కువ అయిపోయినప్పుడే లివర్ సిరోసిస్, లివర్ ఫ్యాటీ లివర్ ఫస్ట్, ఫ్యాటీ లివర్ రివర్స్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నువ్వు ఇప్పుడు రైస్ తగ్గించేస్తావో, నువ్వు ఆ సోమలు, కూరలు, జొన్న రొట్టెలు తింటావో, మీరు సామలు కొరలు వదిలేయండి అబ్బా, జొన్న రొట్టెలు తినండి, సద్దలు తినండి, సద్దజావు తాగండి, రాగులు తినండి, సరిపోతుంది. అప్పుడు ఫ్యాటీ లివర్ రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు 2 పూట్లే భోజనం చేస్తావో అప్పుడు ఫ్యాటీ లివర్ రివర్స్ అయిపోతుంది. అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు, 2 సార్లు తింటే భోగి ఎంజాయ్ చేయండి అన్నారు, 3 సార్లు తింటే రోగి అన్నారు, 4 సార్లు తింటే ఎత్తుకోండి హోగి అని వీడి కన్నడలో అయిపోయిందని వీడి కథ అని అర్థము. మీరు 6 సార్లు తింటా ఉంటారంటే ఎంత డేంజరు. సో ఆ లివర్ను హెల్త్ రావాలంటే మీరు ఏ ఫుడ్ పెడితే మీకు ఆకలి కాకుండా సేమ్ అదే, ఎక్కువసార్లు తినకూడదు, తొందరగా డైజెస్ట్ అయిపోయేది తినకూడదు. వెరీ సింపుల్. తొందరగా డైజెస్ట్ అయ్యేవి తినకుండా ఉంటే మీరు హెల్తీగా ఉంటారు. ఓకే సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు కూడా ఓపిక్గా ఎంతసేపు మీరందరూ, మీ కెమెరామెన్ వీళ్ళందరూ బాగా మనము ఓ ఫ్యామిలీ లాగా మాట్లాడుకున్నాము. ఇదేదో పెద్ద ఇదిలాగా నేనేం తెలుసు, నేనే మాట్లాడాలా, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పినా